Hi, hello, welcome to Eagle Media Works. You're watching Spotlight. అండ్ ఇవాల్టి స్పాట్లైట్ ఎపిసోడ్లో మనతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా నమస్కారం అండి. సార్, చీరాల అనగానే ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఇక్కడి నుంచి ఎవరైతే ఏ పార్టీ తరఫున గెలుస్తారో, ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో వాళ్ళదే ప్రభుత్వం అనేది మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఇదేమన్నా యాదృచ్ఛికం అంటారా, లేదా ఏమన్నా సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉందా చీరాలకి? ఒక సామాజిక దృక్పథంతో నిస్వార్థంగా ఆలోచించే ప్రజలు ఏదైతే ఎలక్షన్లో తీర్పునిస్తారో అదే సామాన్య సమాజం యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ తీర్పు. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ జరిగినటువంటి అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గానికి ఎవరైతే ఎమ్మెల్యేగా ఎన్నికవుతారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే ఒక ప్రామాణికం ఇది. ప్రజల యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది, నాట్ సెంటిమెంట్. 100% ఇక్కడ ఒక కులం ఆధిపత్యం ఉండదు, ఒక మతం తాలూకా ప్రత్యేకమైనటువంటి ఆధిపత్యం కానీ రాగద్వేషాలు ఉండవు. ఒక 45 కులాలు, అన్ని మతాల సమూహం చేరాల. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశంతో కాకుండా సామాజిక దృక్పథంలో ఆలోచించి ఓటేస్తారు. అదే సామాన్య సమాజం, యావరేజ్ సొసైటీ యొక్క ఆలోచన. ఒక పర్ఫెక్ట్ శాంపుల్ అంటారు దేశం. 100%. అంటే దేశంలో కొన్నిసార్లు ఈ పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్స్లో తేడా రావచ్చు, కానీ స్టేట్లో 100%. చీరాల ప్రజలు ఎవరు ఓటేస్తే అది రాష్ట్ర ప్రజలు ఓటేసినట్టే, వాళ్ళకే అధికారం వస్తుంది. రైట్. ఇప్పుడు మీ విషయం తీసుకుంటే కనుక 2014 ఒకసారి మనం వెనక్కి వెళ్తే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఎస్. అండ్ ఆల్రెడీ మేము ఎంక్వైరీ చేస్తే కనుక మీకంటూ ఒక ప్రత్యేకమైన ఒక స్థానం వాళ్ళ గుండెల్లో కానివ్వండి, ఒక లీడర్గా మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అంటే పార్టీలకు అతీతంగా మీరు ఇండిపెండెంట్గా చేసి తెలుగుదేశంకి ఎందుకు వచ్చారు? అధికారం ఉందని వచ్చారా, లేకపోతే ఏ ఆలోచనతో వచ్చారు? డెఫినెట్గా ఒక ప్రణాళిక అంటూ ఉంటుంది, దాని గురించి చెప్పండి. అసలు నా గురించి నేను చెప్పే కన్నా బజార్లో ఉన్న సామాన్య మానవుడు ఎవరిని అడిగినా నా వ్యక్తిత్వం గురించి, నా మనసులో ఏముందో కూడా అందరూ చెప్పగలుగుతారు. అంత ఓపెన్గా ఉంటాను నేను. సామాజిక కోణంలో 100% ఉంటాను. అసలు నేను ఈ అధికారాలు, ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఆధిపత్యం, వీటికి నేను ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తానో నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను చూడనటువంటి సంఘటన అనేది ఏమి లేదు. 2014లో నేను ఇండిపెండెంట్గా నేను ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సామాజిక దృక్పథంతో నేను గెలిస్తే ఎలా ఈ చీరాల ప్రజలకు తోడుంటాను, నేను గొప్పగా ఈ ఊరిని మొత్తాన్ని వదిలిచ్చేస్తాను ఇండిపెండెంట్గా చెప్తే అది కరెక్ట్ కాదు. నేను అలాంటి అబద్ధాలు కూడా చెప్పను. నేను గత 14 సంవత్సరాలు, అంటే బిఫోర్ 2014 ఎలా నిజాయితీగా ఉన్నాను, అదేవిధంగా అదే దృక్పథంతో ఎలా ఉంటాను అనేది డీటెయిల్గా చెప్పడం జరిగింది. దాన్ని నమ్మి మెజారిటీ సమాజం నాకు గెలుపునివ్వడం జరిగింది. మీరన్నా తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తే మీరు చెక్ చేసుకోండి. 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను కానీ జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి సంవత్సరన్నర కాలం ఎక్కువ ఫైట్ చేసినాడు నేనే. నేను దానికి అధికారం కోసం ప్రాకులాడినైతే ఫస్ట్ రోజు వెళ్ళి లేకపోతే ఏదో డబ్బుల కోసం పదవి కోసం ఆ మాట ఎవరినన్నా మీరు అడగండి. చీరాల్లో సామాన్య మానవుడు కృష్ణమోహన్ అనేవాడు దేనికన్నా ఆశపడతాడా, దేనికన్నా భయపడతాడా, దేనికన్నా లొంగిపోతాడా అనేది 1.5 year తెలుగుదేశం పార్టీకి నేను వ్యతిరేకంగా. తర్వాత ఏమంటే రకరకాల పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మన ప్రాంతం యొక్క అభివృద్ధి కూడా మనకు ముఖ్యం కదా. సామాన్య ప్రజలు నాకు ఓటేశారు. కులాలకి నా కులం ఇక్కడ 0.4-0.5%, 0.45%, అంటే 0.5% కన్నా కూడా తక్కువ. నేను కులానికి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయలేదు. అసలు ఇక్కడ మతం కులం అనేది ఉండదు కూడా. అలాంటి పరిస్థితుల్లో నేను రాజకీయం, నాకున్నటువంటి ఎమోషనల్ పరిస్థితుల కన్నా నా ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోవాలనే దీంతో అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానం మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాకున్నటువంటి అనుయాయాల్ని సంప్రదించి మా ప్రాంతానికి అభివృద్ధి చేయవచ్చు, అట్ ది సేమ్ టైం రాజకీయంగా ఒక సామాజికంగా ఒక రాజకీయంగా దీర్ఘకాలికంగా కొనసాగాలంటే ఒక వేదిక అవసరం అని ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నేను చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ తోటి ఈ ఆఫ్టర్ బైఫర్కేషన్ హీ ఈజ్ డూయింగ్ గుడ్, చేస్తాడు అనే ఒక నమ్మకంతో ఆ రోజున చేరటం జరిగింది.
మీరు అంటే ఒక 1.5 year తెలుగుదేశానికి ప్రశ్నలు వేసిన విధంగా కూడా ఉన్న వాతావరణం 100%. ఇప్పుడు వచ్చింది. అసలు జన్మభూమి కమిటీలు పెట్టిందే నా గొడవతోటి. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానాలు వచ్చాయంటారు మీరు తెలుగుదేశంలోకి వెళ్ళిన తర్వాత? ఏటికి? మీరు ఏవైతే ఫైట్ చేయడం జరిగిందో, ఏవైతే సమస్యలు ఎస్, నేను రాకముందే నేను వాటికి సమాధానం రాబట్టుకున్నా. ప్రతి సందర్భంలో నేను వాట్ ఈజ్ వాట్ అనేది నేను నిలవరించగలిగాను అప్పుడున్న పరిస్థితులు. ఇప్పుడు నాకేం వ్యక్తిగతం కాదు కదా. రైట్. చట్ట ప్రకారం నాకున్నటువంటి ప్రివిలేజ్ అయింది, నాకున్నటువంటి రైట్ అయింది, పబ్లిక్ ఏం కావాలనేది నేను రాకముందు కాదు. వస్తే ₹4 నిధులు వస్తాయేమో, కానీ హక్కులు రాకముందు అపోజిషన్కి రూలింగ్కి పెద్దగా వ్యత్యాసం ఏముంటుంది? మేమంతా స్థానికంగా ఉండి ప్రజల మధ్యలో ఉండి రాజకీయం చేసిన వాళ్ళు. అధికారం ఉందా లేదా అనేది పెద్ద కాదు. ఇప్పుడు ఒకసారి తెలుగుదేశం అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత ఎటువంటి బెటర్మెంట్ చేయగలిగారు చీరాల విషయం? డెవలప్మెంట్ జరిగింది కదా. అంటే నాది ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చాలా కన్సిస్టెంట్గా ఉంటుంది, చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. అంటే ఒక స్థిరంతో కూడుకున్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఈ ప్రాంతం యొక్క స్వరూపమైంది, వనరులే ఉన్నాయి, మానవ వనరులు కూడా వాళ్ళకి స్కిల్సే ఉన్నాయి. దాన్ని ఎలా గ్రో చేయాలి, దీర్ఘకాలికంగా ఏమి సమస్యలు ఉన్నాయి, ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద నేను చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేసి ఈ 3.5 years 4 yearsలో మెయిన్ పబ్లిక్ని మోటివేట్ చేసేదంటూ కానీ, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రోత్సహించేదంటూ కానీ, ఎట్ ది సేమ్ టైం శానిటేషన్ని ఇవాళ స్టేట్లోనే కదా, కంట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. మీరు చెక్ చేసుకోండి, ఏ విలేజ్కైనా టౌన్కైనా వెళ్ళండి. శానిటేషన్ బాగా చేయటం వల్ల రోగాలు తగ్గటం కానీ, అనేక రోడ్లు వైడెన్ చేయటం కానీ, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సముద్రం తీరం చివర ఎకరం వరకు సాగునీరు అందించడం గతంలో చాలా వరకు చేసాం. ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్, ఒక అప్రోచ్ రోడ్డు ఇవాళ రాష్ట్రం దేశవ్యాప్తంగా అంటే అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ అంటే ఈవెన్ ఈ టర్మ్కు ముందే నేను మా ప్రాంతంలో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్ అవసరమే లేదు. అంటే ఆ విధంగా చాలా ఇష్యూస్లో స్టాచ్యురేషన్ పద్ధతిలో గతంలో చేసాం. దాని కొనసాగింపుగా చాలా అద్భుతంగా మహిళలు నిత్యం సందర్శించే ప్రతి ప్రదేశాన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి ఏ చిన్న ఇబ్బంది రాకుండా అద్భుతంగా, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కూరగాయల మార్కెట్లు మహిళల దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత కంఫర్ట్నెస్ని దృష్టిలో పెట్టుకొని ఇలా కొన్ని వందల ఇష్యూస్ మేము టేకప్ చేసి చేయటం జరిగింది. రైట్ సార్, పర్సనల్ విషయానికి వచ్చేస్తే కానీ మీ తలుపు మీద కూడా వివేకానందుడి బొమ్మ ఉంటుంది, ఇక్కడ కూడా వివేకానందుడి బొమ్మలు కనిపిస్తున్నాయి. అంటే ఆ ఇన్స్పిరేషన్ అలాంటిది, వివేకానందుని మీరు ఏమన్నా ఒక ఇదిగా పెట్టుకుని ఉన్నారా? వాటి గురించి చెప్పండి. నేను 100% నాస్తికుడిని నేను చెప్పలేను, కానీ ఎందుకంటే పక్కా ఆర్థోడాక్సిజం ఉంటుంది హిందూ. మా ఇంట్లో అంతా మా అమ్మ 82 సంవత్సరాలు ఉండే, ఆమె పాపం ఓపుకుంటే 2 పూలు మందార పూలు తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టింది. నేను అవన్నీ వ్యతిరేకించను. ఎట్ ది సేమ్ టైం నాకు పెద్ద దేవుడి మీద నమ్మకం ఉండదు. మన మీద మనం నమ్ముకోవాలి, మన శక్తి. ఆ రకంగా నాకు వచ్చిన తర్వాత, నాకు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత, ఈ ప్రపంచంలో బాగా ఈ మానవత్వం లేకపోతే రియల్ స్పిరిటు, హ్యూమన్ స్పిరిటు, ఈ విల్ పవరు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇన్హెరెంట్గా వివేకానందుడి జీవితం మొత్తం నేను చదవలేదు, కానీ చదివినటువంటి ఆ 10 అంశాల్లో నాకు బాగా నచ్చి మనకు జీవితంలో ఉపయోగపడతాయి అని చెప్పి, మీరు చూడండి నా ఇంటికి నేను మంచి పెద్ద ఇల్లు కడితే మెయిన్ డోర్కి ఎప్పుడో 15 సంవత్సరాల నాడు కట్టిన ఇల్లుకే ఒక 4 లక్షల రూపాయలు పెట్టి వివేకానందుడు నెగిషి చెక్కిచ్చాను టేక్వుడ్ తోటి. అంటే ఒక మనిషిని వాడు మాత్రమే కరెక్ట్గా సంస్కరించుకోగలడు, అంతర్లీనంగా మాట్లాడుకుంటే. దాన్ని అవుట్కమ్ ప్రాపర్గా స్టడీ చేసి సోషల్ ఎగ్జిక్యూషన్ చేస్తేనే మనిషికి సార్థకత ఉంటుంది అనేది వివేకానందుడు ఏదైతే చెప్పాడో అందులో 1% నేను నమ్మి పాటిస్తాను రియల్గా. అంటే ఆయన కథలు కానీ ఆయన చెప్పిన సంభాషణలు బాగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. నాకు ఎంతో కొంత నిజంగా ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే నేను నమ్మేది పాటించేది స్వామి వివేకానందుడే. 100% అన్నా కానీ 1% ఆయన. రైట్, ఓకే. ఆ 1% నుంచి ఎనర్జీ వస్తుందంట. 100%. ఎవ్రీ డే ఐఎమ్ స్టార్టింగ్ యాజ్ ఎ న్యూ డే. నిన్నటి జరిగిన ఏది నాకు సంతోషం దుఃఖం 2 గుర్తుండు. మళ్ళీ నేను ఖచ్చితంగా కొత్త రోజుగా స్టార్ట్ చేస్తాను. సార్, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ విద్య విషయానికి వచ్చేస్తే కనుక మీ రెండో కొడుకుని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించి ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. మనం చాలా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వారి కొడుకుల్ని ప్రభుత్వ హాస్పిటల్, కూతురు ప్రభుత్వ స్కూల్స్కి పంపించాలని చెప్పేసి మాట్లాడుతుంటారు. అది మీరు చేసి చూపించారు. అంటే దీని వెనకాల ఉన్న థాట్ ఏంటి? అంటే ఎందుకని చేయాల్సి వచ్చింది? మీరు ఎట్లా చదువుకున్నారన్నా లేకపోతే దాన్ని ఇంకా డెవలప్ చేద్దామన్నా? అసలు బేసికల్గా నా కొడుకు ఒక ప్రభుత్వ పాఠశాలలో చేరాడు అనేది ఇంత హైలైట్ అవటమే నాకు పెద్దగా ఇష్టం లేదు. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలో చదువుకునే పిల్లలు తల్లిదండ్రులు సిగ్గుపడే రోజులు తొందరలోనే వస్తాయి. మేమందరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నామండి. ఇవాళ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. సరైనటువంటి తరగతి గదులు లేక, అందులో ఒకరోజు వదిలిపెట్టి ఒకరు కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తా, కనీసం ఆట స్థలం లేకుండా వాళ్ళని ఒక యంత్రం కింద మార్చేశారు. ఒక రకమైనటువంటి బాల కార్మికుల కింద మార్చేశారు.
స్లేవిక్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రైవేటు పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు. ఈ మాట నేను 2010 అసెంబ్లీలో కూడా చెప్పాను. ఒక బానిసత్వానికి వాళ్ళని మనం పురిగొల్పుతున్నాము ప్రైవేట్ విద్యా వ్యవస్థలో. ఈవెన్ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఇది కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద మేధావులు, తలబడిన మేధావులు, శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి చట్టాలు ప్రభుత్వంలో మాత్రమే వస్తుంది. ఈవెన్ ప్రైవేట్ దాంట్లో రాకూడదనేది నా దృక్పథం కాదు. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం విద్య అనేది సర్వీస్ సెక్టర్, అది ఒక సేవా దృక్పథంతో పెట్టాల్సింది. అది కమర్షియలైజ్ అయిన తర్వాత ఏదో రకంగా మెస్మరైజ్ చేసి అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి దొంగ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి చదువులేని తల్లిదండ్రులని మోసం చేసి డబ్బులు వసూలు చేసి వ్యాపార కేంద్రాలు మార్చారు తప్పితే మెజారిటీ ప్రైవేటు విద్యా సంస్థల్ని. అవి నిజమైనటువంటి విద్యని, విజ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించే విద్యా వ్యవస్థలు కాదు. ఇది ఈ మాట నేను ఎక్కడైనా చచ్చిపోయిన దాకా ఇదే చెప్తాను. ఖచ్చితంగా మారాలి. నా పిల్లాడు చేరింది కూడా గొప్ప. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. చెప్పులు లేకుండానే గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళాను. నా పిల్లాడిని కూడా నేను ఎప్పుడు ఫోర్స్ చేయను ఎవరిని, ఒరే అని కూడా అన్నాను నా పిల్లల్ని. ఒక సర్టన్ ఏజ్ దాకా ప్రతి సంవత్సరం అడుగుతాను, అన్న ఏదన్నా వేరే గవర్నమెంట్ స్కూల్లో చదువుతామంటే, నేను ఈ మధ్య కొత్తగా స్కూల్ కన్స్ట్రక్ట్ చేస్తే మీరు వెళ్ళి చూసిరండి నాన్న, నచ్చితే చేరండి అంటే చాలా బాగుంది చేరుతా అన్నాడు. ఒకటి చేరను అన్నాడు, ఒకటి చేరుతా అన్నాడు. సంతోషంగా తీసుకెళ్ళి చేర్చొచ్చా. రైట్. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ విషయానికి వచ్చేస్తే కనుక సార్ చాలా ఒక లెక్కలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే టీచర్కి స్టూడెంట్కి ఉన్న రేషియో ఒక లెక్క అయితే అది సరిగ్గా లేదు కొన్ని స్కూల్స్లో, అయినా కూడా స్కూల్స్ నడుస్తున్నాయని చెప్పడం. అట్ ద సేమ్ టైం టీచర్కి ఇచ్చే శాలరీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి, స్టూడెంట్స్ లేకపోయినా కూడా అట్లా డ్రైన్ అయిపోతుందని చెప్పడం, కొన్ని చోట్ల సరైన ఫ్యాకల్టీ రాకుండా ఉండడం. అవన్నింటినీ కూడా మీరు ఒకసారిగా తూచా తప్పకుండా లెక్కలన్నింటినీ పాటించుకొని ఇక్కడ స్కూల్ కట్టారని చెప్పేసి కూడా తెలిసింది. మేము వెళ్ళడం చూడడం జరిగింది అనమాట. దాని వెనుక ఉన్న ఛాలెంజ్ ఏంటి, మీరు పెట్టిన రీసెర్చ్ ఏంటి? అంటే నేను 18 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నానండి. మండల ప్రెసిడెంట్గా ఉన్నాను, జడ్పీటీసీ. అప్పుడు కూడా మండల స్థాయిలో వివిధ దశల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ కోసం ఫైట్ చేశాను. ఎట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ నేను మా కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆల్ హెచ్ఎమ్స్ తోటి అలాంగ్ విత్ డిఈఓ ఒక పెద్ద రివ్యూ పెడతా. అక్రాస్ ద డే డిస్కస్ చేద్దాం. అకాడమిక్ ఇయర్ బిఫోర్ వాళ్ళకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏం ఫెసిలిటీస్ కావాలని చర్చించి నాకున్న మ్యాక్సిమం ఫండ్స్, రిసోర్సెస్ని వాటికి ఖర్చు పెట్టి టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే కాంపౌండ్ వాల్ కావచ్చు, లేకపోతే ఏమైనా బిల్డింగ్స్ రిపేర్లు అయ్యి నా పరిధిలో ఉన్నంతవరకు చేసి ఇట్లా ఏదో ఒక రకంగా ఎంకరేజ్ చేద్దాం అనేది. కానీ నేను అనుకున్నంతటువంటి మార్పు రాకపోతే ఇంకేం చేయాలనేది కొంతమంది మేధావులు, కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళతో మాట్లాడితే మనమే కొంచెం ఫోకస్ డైవర్ట్ చేసి మార్చేదానికి కొంచెం అన్నీ అంటే ప్రస్తుతం ఉన్న విద్య మా ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు లేవు, ప్రామాణికాలు పాటించట్లేదు అనేది కాదు, కానీ మనం కొంచెం ఫోకస్డ్గా చేస్తే బాగుంటుంది, డైవర్ట్ అవుతారని చెప్పి కొత్త స్కూల్ ఎక్కడైతే 6-7 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయో, నారాయణ, చైతన్య, భాష్యం, ఇంకా సూర్య, రకరకాల మదర్ తెరిసని ఎలా పెట్టారో వాటిలో పెద్ద సదుపాయాలు ఉండవు. వాటి మధ్యలో గవర్నమెంట్ స్కూల్ వస్తే హై స్కూల్ బాగుంటుందనే దృక్పథంతో ఆలోచించి పెడితే విపరీతం క్లిక్ అయింది. ఫస్ట్ సంవత్సరం 2000 మంది అడ్మిషన్స్ అడిగారు. యాక్చువల్గా దాని కెపాసిటీ 500, 1054 మందికి అక్కడ ఇచ్చాము. అది కూడా ప్రైవేటు పాఠశాలలు మానేసి వచ్చినటువంటి పేద పిల్లలకి ఇచ్చాం. ప్లస్ దీని ఇంపాక్ట్ కాన్స్టిట్యున్సీలో అనదర్ 5,500 to 6,000 పిల్లలు ప్రైవేటు మానేసి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న 147 పాఠశాలలో ఎలిమెంటరీ కానీ, యూపీ కానీ, హై స్కూల్స్లో కానీ ఎన్రోల్మెంట్ కూడా పెంచడం జరిగింది దీని ద్వారా. అంటే సార్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్సెస్ అంటే ప్రభుత్వ పరంగా వచ్చే ఒక ఎడ్యుకేషన్, ఈ రెండు తీసుకుంటే కనుక ఒకటి బాగా ఇలా వెళ్ళిపోవడం జరిగింది, దాని ఇంపాక్ట్ గవర్నమెంట్ స్కూల్స్ మీద పడుతుంది. సో దాన్ని మీరు రివర్స్ చేయడానికి టీచర్స్ని వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో మీ ఒక వర్క్ ఎలా ఉంది దాని మీద? నా వర్క్ అని కాదు, వాస్తవంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు లేకపోతే, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు సమయానికి రాకపోతే మీడియా దాన్ని హైలైట్ చేసి భ్రష్టు పట్టించి ఆ పాఠశాలలో ఏమీ లేదు, చవట్లేదు అంటే వాడు ఏదో ఒక రోజు టీచర్ రాకపోతేనో, పాపం ఏదైనా చిన్న ఇబ్బంది ఉంటేనో తనకి పెద్ద హైలైట్ చేసి ఒక నెగిటివ్ ఇచ్చేస్తారు. అదే మీరు మీ జీవితం మొత్తం మీద ఎప్పుడన్నా ఒక ప్రైవేటు పాఠశాల బాగాలేదు, సదుపాయాలు పాటించట్లేదనే వార్త ఎక్కడన్నా ఇచ్చారా? మీడియా అడ్డగోలుగా, ఎస్పెషల్లీ ప్రింట్ మీడియా, ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రైవేటు విద్యా వ్యవస్థకి దాసోహమైంది. వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కోసం తీసుకొని ఒక్క వార్త రాయనందువల్ల ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు, నిజమైంది అబద్ధమైంది అనేది తెలుసుకునేదానికి మీడియానే నమ్ముకుంది. మీడియా ప్రాపర్గా గైడ్ చేయట్లా, సరైన సమాచారాన్ని అందించట్లా, కేవలం అడ్వర్టైజ్మెంట్స్. ఇప్పుడు అందరూ మనం భారతదేశంలో అందరం 99% నిజాయితీ పరులం కదా, 1% మనం ఫ్రాడ్ చేస్తాం. మన ఖాందాన్ను నడుపుకోవటం కోసం, మన హవా నడుపుకోవటం కోసం, వ్యవస్థలో మనం గొప్పవాడిగా బ్రతకడం కోసం. అట్లనే మీడియా కూడా 99% నిజాయితీ నేను కాదంట్లా, 1% ఇలాంటి దోపిడీకి పెట్టుకొని సమాజాన్ని, ముఖ్యంగా ప్రైవేటు విద్యా వ్యవస్థని ప్రోత్సహించి గవర్నమెంట్ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసింది మీడియానే, అడ్వర్టైజ్మెంట్స్ ప్రైవేట్ వాటి దగ్గర తీసుకొని.
సో మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ పక్కన పెట్టేస్తే ప్రభుత్వ స్కూల్స్ కూడా బాగున్నాయని చెప్పి జనాల్లోకి వెళ్ళాలంటే అడ్వర్టైజ్మెంట్ ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా గవర్నమెంట్ స్కూల్స్? ప్రతిరోజు మీడియా అధినేతల కాళ్ళకు దండం పెడితే అయిపోద్ది, సంవత్సరంలోపు మారిపోద్ది. ప్రతిరోజు అయ్యా మీరు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోవద్దు, అడ్వర్టైజ్మెంట్స్ దయచేసి తీసుకోవద్దు, ఆ ఒక్క రంగాన్ని వదిలేయండి. మీరు డెటాల్ వాడి దగ్గర తీసుకోండి, ఇంకొక జాన్సన్ అండ్ జాన్సన్ వాడి దగ్గర తీసుకోండి, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ వాడి దగ్గర తీసుకోండి. మీ ఇష్టం వచ్చిందంటో బతకండి, వ్యాపారం చేసుకోండి. మీడియా దయచేసి ఈ ఒక్క రంగాన్ని మాత్రం వదిలేండి అని కాళ్ళు పట్టుకొని వీళ్ళకి చెప్తే ఒక్క సంవత్సరంలో మారిపోద్ది. 1 year. మీరు లెక్కలు చెప్పాలనుకుంటే లోకల్ ఛానల్స్ కానీ లోకల్ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చి 80% రెవెన్యూ ఎడ్యుకేషన్ నుంచి వస్తుంది. ఎస్. మరి దాన్ని ఎట్లా మారుద్దాం అనుకుంటున్నాను. పెద్దవాడితో తల్లి తండ్రి అమ్మట పిల్లలు కదండి, పెద్దవాళ్ళు ఇల్లే కదా. ప్రింట్ మీడియా వెనక తోకలు ఇవన్నీ ఎలక్ట్రానిక్ మీడియా వెనక తోకలు ఈ మధ్య వచ్చినటువంటి ఈ చిన్న ఛానల్స్ లోకల్ డిస్ట్రిక్ట్ లెవెల్ తల్లి తండ్రి వెళ్ళిపోతే ఉంది, పిల్లలు ఒక నిమిషంలో పారిపోతారు. 80% రెవెన్యూ వదులుకోమని చెప్పి ఎట్లా కన్విన్స్ చేయాలి? ఏమండి అసలు మీడియా రెవెన్యూ ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్ అంటారా? మీరు ఒకసారి చట్టాన్ని చదవండి. ప్రజలకి నిర్దిష్టమైనటువంటి చట్ట పరిధిలో ఉన్న సమాచారాన్ని విజ్ఞానాన్ని అందించే వ్యవస్థ మీడియా. రెవెన్యూ అంటూ మాట్లాడతారేంది? మీరు చెక్ చేసుకోండి, మీరు ఎక్కడ అవి కూడా నడవాలి కదా. అవి కూడా ఒక బిజినెస్ పరంగా అక్కడ కూడా ఉపాధి కల్పించి వాళ్ళకి కూడా జీతాలు ఇచ్చుకోవాలంటే అవి కూడా స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళకి కూడా రెవెన్యూ సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఆ రెవెన్యూ సిస్టమ్ వేరే ప్రత్యామ్నాయంగా ఏమన్నా క్రియేట్ చేయడానికి లేకుండా అయిపోయింది కదా అని చెప్పేసి ఒక ప్రశ్న. ఒక 10 సంవత్సరాల నాడు బతకలేదు అందరూ, ఇలా వికృతంగా బతకాల్సిన అవసరం లేదు. పరోక్షంగా సమాజం దోపిడికి గురిగా పడతా ఆ వికృతమైనటువంటి దాంట్లోనే ఎంతో కొంత ఎముకలు అమ్ముకుంటా చదువుకుంటా బతుకు తెరువు చేయాల్సిన అవసరం మీడియా లేదు. మీడియా అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, సోషల్ స్పిరిట్ ఉండాలి ఉంటారు, రెవల్యూషనరీ స్పిరిట్ ఉండాలి ఉంటారు. వాళ్ళకి బతకడం ఎలా నాలాంటి చెప్పవలసిన అద్భుతంగా బతుకుతారు. ఈవెన్ మీడియాలోకి రావడం తప్పని నేను అన్నగాని దయచేసి ఆ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోవడం అట్లీస్ట్ ప్రైవేటు విద్యా వ్యవస్థ దగ్గర మానేయాల్సిందే. మానేసే క్రమంలో కొంతమందికి ఉపాధి పోతే ఇంకా అద్భుతంగా వాళ్ళే బతుకుతారు. ఇది నా సిన్సియర్ అడ్వైజ్ అండ్ మై ఒపీనియన్. రైట్ సార్. అలాగే అంటే టు కంటిన్యూ దిస్ టాపిక్, ప్రైవేట్ విద్యా సంస్థల గురించి మాట్లాడితే ఒక ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక పెద్ద తలకాయ మీడియా, ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్స్లో ఉన్న పెద్ద తలకాయకి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన ఇప్పుడు మీరు ఉన్న పార్టీలోనే ఒక మంత్రిగా కొనసాగుతూ వచ్చారు. మరి వారితో ఈ విషయం చర్చించడం జరిగిందా నారాయణ గారితో? అంటే ఆయన ఉన్న స్థానం గురించి నేను మంత్రిగా చెప్పడం బాగుండదు, కానీ ఆఫ్ ది రికార్డు ఆయనతో నేను చాలాసార్లు చర్చించాను. ఆయన రాజకీయాల్లో రాకముందు చర్చించాను, వచ్చిన తర్వాత కూడా చర్చించాను. స్పందన ఎలా ఉండేది చెప్పగలరా? నేను చేసేటటువంటి ఆలోచన ప్రయత్నాన్ని ఎవరు కాదంటారు? ఏముంటుంది స్పందన? ఖచ్చితంగా సానుకూలంగానే ఉంటుంది. ఏదో చెప్పను, నేను 1000 మంది రమ్మనండి అలాంటి వాళ్ళని నేను ఒక్కడిని వెళ్తాను. ఎవరు ఆర్గ్యుమెంట్ కరెక్టో జీవితకాలం మాట్లాడుకుంటాం. దారుణంగా చెడిపోయిందండి. చట్టంలో ఏముంది చూడండి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏముంది? సర్వీస్ సెక్టార్ మాత్రమే సేవను అందించేది విద్యా వైద్యం, దీన్ని వ్యాపారం కింద మార్చారు. ఇవాళ ప్రభుత్వానికి విద్యను అందించేదానికి డబ్బులకి ఎలాంటి కొదవ లేదు. ప్రజలు కట్టిన పన్నుల ద్వారా లక్షల కోట్లు మూలుగుతున్నాయి. ప్లానే లేదు. ఎలా ఖర్చు పెట్టాలని ప్లాన్ లేదు. మొదట దీనికి ఖర్చు పెట్టండి. ఢిల్లీలో కేజ్రీవాల్ చేయలేదండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ గివ్స్ టు ద ఎడ్యుకేషన్ సెక్టార్ ఇన్ ఢిల్లీ కేజ్రీవాల్. ఈవెన్ మీరు చెక్ చేసుకోండి, కేరళ మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళవసరండి. అద్భుతంగా యూరోప్ యూఎస్లో ఆ యూనివర్సిటీ తర్వాత చూద్దాం ఒక 5 సంవత్సరాలు. మన కంట్రీ చూసుకుని ఢిల్లీ వెళ్ళరండి. కేరళలో లాస్ట్ 23 years నుంచి ఒక్క ప్రైవేటు విద్యా వ్యవస్థ కూడా రాలేదు. ఆడ రావటం అంటే పర్ఫెక్ట్ నిర్దిష్టమైనటువంటి ప్రభుత్వానికి డామినేట్ చేసే విధంగా అన్ని నాణ్యత అన్ని ప్రభుత్వంలో నిబంధనలు పాటిస్తూ రావటం అంటే నిజమైనటువంటి ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది కేరళలో చూడండి. ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యవస్థ చాలా బాగుంది నా ఉద్దేశంలో. ప్రైవేట్ వ్యవస్థ బాగలేకపోయినా మీడియాను అడ్డం పెట్టుకొని బతుకుతుంది. రైట్. అగైన్ సార్, ఇప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థల విషయానికి వచ్చేస్తే కనుక చాలామంది పేరెంట్స్కి అంటే మా కొడుకు మా కూతురు బాగా ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, ఫ్యూచర్లో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరైన ఒక ప్రిపరేషన్ అనేది ఉండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమైనా ఆట ఆడుకుందాం అనుకున్నా కానివ్వండి, ఇతరత్ర ఎక్స్ట్రా కరిక్యులర్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు సరైన అవకాశం ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు. సో ఆ దిశగా గవర్నమెంట్ స్కూల్స్ ఎటువంటి పనులు చేస్తూ ఉండాలి, మీరు ఎటువంటి ఫోకస్ పెట్టి? ప్రజలకుండా ఆ అభిప్రాయం తప్పు, అది అపోహ, నిజం కాదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మా వీధి బడిలో చదువుకున్నా, తెలుగు మీడియం చదువుకున్నా అప్ టు ఇంటర్మీడియట్ వరకు 81.5% నేను ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించాను. తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ ఇంగ్లీష్ మీడియంలో చదివాను. అదేవిధంగా అంటే నేను పెద్ద గొప్పవాడిని కదా, నేను సామాన్య మానవుడికి ఏముంటుందో నాకు అదే జ్ఞానం ఉంటుంది, అదే పరపతి ఉంటుంది. నేనేం గొప్పవాడిని కాదు. ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి చదువుకున్నాండి, 4 కిలోమీటర్లు వీధి బడిలో నడిచెళ్ళి తెలుగు ఆయన ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడలేదా? ఇంగ్లీష్ అనేది ఒక భాష అండి, 5 రోజుల్లో నేర్చుకునే ఈజీ భాష ఇంగ్లీషు.
మన పేరేంది నా పిఎం గారు మోడీ గారు ఏమైనా ఇంగ్లీషా? ఇది అబద్ధం. దయచేసి మీరు దీన్ని కూడా మీడియా పోగొట్టండి. ప్రజలకు ఆ ఉన్న అభిప్రాయం కరెక్ట్ కాదు. విజ్ఞానం వేరు, భాష వేరు. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్. అవసరమైతే నేను వీధి బడిలో చదువుకుని నేను ఇంగ్లీషు అంటే అంత గొప్పగా మాట్లాడకపోయినా నా బతుకు, ప్రజల అవసరం, నేను ఉన్నటువంటి చిన్న వ్యాపారం ఇవన్నీ చాలా అద్భుతంగా చేసుకోగలను వితౌట్ ఎనీ డీవియేషన్ అండ్ ల్యాబ్స్. సో అది జస్ట్ ఒక భాషగానే చూసుకోవాలి. ఎస్, అది మామూలుగా నేర్చేసుకోవచ్చు అంటారు. అండ్ కమింగ్ బ్యాక్ టు ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇతరత్ర ప్రిపరేషన్, మ్యాథ్స్, సైన్స్, ల్యాబ్స్ ఇవైతే ఉంటాయో చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి ఎడ్యుకేషన్ పరంగా, వాటి మీద కొన్ని ఫోకస్ పెట్టాల్సిన అంశాలు ఉంటాయి కదా, వాటి మీద. లేదండి, అంతకన్నా బాగుంటాయి. గవర్నమెంట్లో ప్రైవేట్ కన్నా చాలా బాగుంటాయి. అపోహ మీడియా చెడగొట్టేసింది. మీ ఇష్టం. 100 స్లిప్పులు వేసి స్కూల్స్ ఒక బాక్స్లో లాటరీ తీసుకొని మీరు చెప్పిన దానికే వెళ్దాం రండి. ప్రైవేట్ది ఒకటి, గవర్నమెంట్ది ఒకటి, రెండిట్లో. ఇది అపోహ మాత్రమే. ప్రజలకి అందరం, మీరు నేను అందరం కలిసి అభిప్రాయం పోగొట్టాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మేలు జరుగుతుంది. అండ్ ఇప్పుడు దీని ఒక రిజల్ట్, మీరు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ మీద చేసిన అభివృద్ధి వల్ల దీని మీద వచ్చిన రిజల్ట్, ఎవరైతే అందరూ కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ రిజల్ట్ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే కనుక వాళ్ళ నుంచి ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది, స్కూల్లో మాకు ఇట్లాంటివి కావాలి అని చెప్పేసి. దాని గురించి చెప్పండి. అంటే నేను 18 years అవుతుందండి డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చి. ప్రతిరోజు ఏదో ఒక డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో జెడ్పీటీసీ, ఎంపీపీ, 2 సార్లు ఎమ్మెల్యేగా అంటే ప్రత్యక్ష పరిపాలన ఉన్నాను. నాకు బాగా సంతోషం ఇచ్చినటువంటి ఒక 4-5 అంశాలు ఏమంటే అందులో ఇదొకటి. ఈ రకమైనటువంటి మార్పు అంటే అరే మన జనరేషన్లో చెడిపోయింది, ఎంతో కొంత మనం బాగు చేయడానికి, దానికి సంబంధించిన మార్పుకి శ్రీకారం చుట్టినాళ్ళం ఏమనే ఒక సంతోషం ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తాం. డెఫినెట్గా మేము అందులో విజయం సాధిస్తాం. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర పెద్ద హైయర్ స్టడీస్ కాలేజ్ కానివ్వండి, వాటి మీద ఉన్న ఫోకస్ అనేది చీరాల దృష్టిలో ఉంచుకొని ఎట్లా ఉంటుంది? అంటే నేను మొదటగా ఎలిమెంటరీ నుంచి అప్ టు హై స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇంటర్మీడియట్ దారుణంగా దెబ్బతినిపోయిందండి. మీరు గమనించండి, ఏదైనా ఒక రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళకి పుట్టిన సంతానాన్ని డైరెక్ట్గా వెళ్ళి ఏదో ఒక టైంలో వాళ్ళ పిల్లలతో మాట్లాడే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో తల్లిదండ్రులకు ఉందా? మీరు గుండెల మీద చేసి చెప్పండి. జైల్లో ఉన్న ఖైదీలకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. నీచమైన వ్యవస్థ ఇంటర్మీడియట్ వ్యవస్థలో, ఎస్పెషల్లీ అక్కడ ఏం జరుగుతుందో ఘోరాలు తెలుసా? నెక్స్ట్ నా ఫోకస్ ఖచ్చితంగా దాని మీద కూడా ఉంటుంది. ఇది అయిన తర్వాత, ఎందుకంటే మనం 1 by 1 ఫేజ్ జీవితాంతం కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. రైట్. సో ఆలోచన కూడా ఇంటర్మీడియట్ మంచి కాలేజ్ చీరాల్లో వచ్చే ఒక ఆలోచన. నేను బతికున్నంతకాలం సామాజిక దృక్పథంతో, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఇదే దృక్పథంతో పనిచేస్తాను. రైట్ సార్. అలాగే ఇప్పుడు రాజకీయం విషయంలోకి వచ్చేస్తే కనుక, అంటే కొన్ని రిపోర్ట్స్, కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే మీరు ఇండిపెండెంట్గా గెలిచి, ఇండిపెండెంట్గా మీకు బలం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి విధి విధానాలు కానీ, లేదా రూల్స్ లేదా హైరార్కీ వాటిని మీరు కొంచెం పాటించట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉండడం. నారా లోకేష్ గారు చంద్రబాబు గారికి షాక్ ఇచ్చారని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ మీ ఫోటో పెట్టి వస్తుండడం జరుగుతూ వచ్చాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది? తెలుగుదేశం రూల్స్ ఏదో చెప్తే ఏ రూల్ పాటించలేదు దానికి నేను చెప్తాను. ఒకటి, బజార్లో ఏదైనా మాట్లాడుకున్న దానికి నేను సమాధానం చెప్పడం అంటే అది కరెక్ట్ కాదు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ అక్కడ కూడా మీరు కొంచెం డిస్టర్బ్ అయ్యారని చెప్పేసి, దామచర్ల గారి గురించి, సునీత గారి గురించి మీకు కొన్ని విభేదాలు ఉన్నాయి, అలాంటి సపోర్ట్ చేయడం, వాడికి ఎమ్మెల్సీ కూడా మీకు నచ్చలేదని చెప్పేసి కూడా వార్తలు వస్తూ వచ్చాయి. నచ్చడం కాదండి, నేను చెప్పిన అంశం ఏంటంటే, నన్ను అడిగితే నేను ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇచ్చారని నేను అడగలేదు. ఎందుకంటే ఈ పోయే ముందు నన్ను సంప్రదించినప్పుడు ఇచ్చిన తర్వాత నేను అడగటం కూడా సమంజసం కాదు. వాళ్ళకి నాకు ఇద్దరికి గౌరవం కాదు. నన్ను అడిగిన సందర్భంలో ఇక్కడ మీరు పెట్టినటువంటి వ్యక్తి ఓడిపోయారు. బాగా తెలుగుదేశం పార్టీ దేదీప్యమానంగా రాష్ట్రం అంతా గెలిచింది. సామాన్య ప్రజలు నన్ను గెలిపించారు. అంటే సామాన్య ప్రజల చేతిలో ఈ కాన్స్టిట్యున్సీ వరకు తెలుగుదేశం, వైసీపీ ఓడిపోయింది. అలాంటి వాళ్ళకి యాజ్ పర్ ప్రోటోకాల్ ఎమ్మెల్యే కన్నా కొంచెం పెద్ద ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వటం అంత కరెక్ట్ కాదు. అది ఒక మెసేజ్ ఇచ్చినట్టు కాదు. కాన్స్టిట్యున్సీలో కానీ, మా జిల్లాలో కానీ ఇది కరెక్ట్ చేయలేదనే మాట నన్ను అడిగినటువంటి పెద్దలకి నేను చెప్పడం జరిగింది. ఇదే నా అభిప్రాయం. ఇంత అభిప్రాయం దాని పెద్దగా చర్చ ఏం జరగలేదు. అంటే నేను ఎక్కడైనా ఆ రోజు 2 సంవత్సరాల క్రితం అదే చెప్పాము. మొన్న మధ్యలో TV9 అడిగి చెప్పి ఇప్పుడే చెప్పాను. జీవితంలో ఎప్పుడు అడిగినా ఇది చెప్తాను. ఒంగోలు మహానాడులో మీకు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి కూడా వార్తలు వస్తూ వచ్చాయి. దాన్ని మీరు అసలు అవి చాలా చిన్న అంశాలు, నేను అసలు అవి గుర్తు కూడా పెట్టుకుని. సో పార్టీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు వ్యక్తులతో అంటారు? నేను నాకేం పెద్ద. సరే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటే కనుక చీరాలు మనం విద్య గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. వైద్యం విషయం మాట్లాడుకుంటే కనుక చుట్టుపక్కల ఊర్లన్నిటికీ కూడా చీరాలు ఒక హబ్గా ఉంటుంది. సో ఇంకా బెటర్మెంట్ చేసే విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారు వైద్యం విషయంలో, లేకపోతే ఎలా వైద్యాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన? వైద్యం అంటే మనం మూలాల గురించి ఆలోచించాలి. పారిశుధ్యాన్ని మనం సక్రమంగా నిర్వహించినట్లయితే గ్రామాల్లో, మున్సిపాలిటీస్లో, నగరాల్లో, తర్వాత నెక్స్ట్ వచ్చి ప్రభుత్వ కార్యాలయాల్లో అవేర్నెస్ తీసుకురాగలిగితే
ఆటోమేటిక్గా రోగాలు రావడం తగ్గిపోతాయండి. సో క్లీన్లీనెస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. క్లీన్లీనెస్ ప్లస్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, మన ఎన్విరాన్మెంట్ని కాలుష్యరహితంగా నెక్స్ట్ ఫేజ్ అది. అంటే అది పెద్ద సబ్జెక్టు. మళ్ళీ ఇండస్ట్రీస్ ఉంటాయి, మళ్ళీ అందులో ఎంప్లాయ్మెంట్, రెవెన్యూ, ఇది రెండో ఫేజ్ అది. ఇవన్నీ కరెక్ట్గా చేయగలుగుతానండి. నా దృక్పథం ఎప్పుడైనా హాస్పిటల్స్ తీసేయాలి. మా ఏరియాకి 100 పడకల ఆసుపత్రి వచ్చిందంటే రోజు 100 మంది రోగం వచ్చిన వాళ్ళు పడుకోవాలని అక్కడ కాదు. అసలు రోగం వచ్చినట్టు రాకూడదు అనేది నా ఆలోచన. ఎప్పటికైనా అదే నిజం. ఇది రావాలంటే దీనికి మూలం ఏంటంటే ప్రజలకు వాళ్ళకి దైనందిన జీవితంలో ఈ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం, అంటే హెల్త్ కాన్షియస్నెస్ అంటాం కదా. అంటే ఇప్పుడే ఈజీ అవ్వదు, కానీ కొన్నన్నా ప్రాక్టికల్గా వీళ్ళ పిల్లల ద్వారా చెప్పేయటం. ఇప్పుడున్న జనరేషన్, లాస్ట్ 2 జనరేషన్ పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇది చెప్పిన ప్రీవియస్ జనరేషన్లో వాళ్ళకి అర్థం కాదు. దాని ప్రయోజనం, టేస్టు, లాభం తెలవనప్పుడు ఏంటంటే తెలియని ప్రజలు కూడా చిన్నపిల్లలు లెక్క కూడా వాళ్ళకి నేర్పాలి. పారిశుద్ధ్యం గురించి, క్లీన్లెస్ గురించి చేస్తే ఆటోమేటిక్ రోగాలు తగ్గుతాయి. అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. 100 ప్రతిరోజు నేను వెళ్ళిన ప్రతి చోట ఒక అరగంట దీని గురించి మాట్లాడతాను. లాస్ట్ 3 ఇయర్స్లో మా కాన్స్టిట్యున్సీలో ఒక్క డెంగ్యూ పాజిటివ్ కేసు కూడా లేదు. అతి తక్కువ సీజనల్ డిసీజ్ మా కాన్స్టిట్యున్సీ. చాలా వరకు 100% అని మేము చెప్పలేం, కానీ చాలా వరకు త్రూ గవర్నమెంటే చేసాం. గవర్నమెంట్ వైద్య వ్యవస్థ ద్వారా, లోకల్ బాడీస్ ద్వారా శానిటేషన్ మీద గట్టి ఫోకస్ పెట్టి చేయడం జరిగింది. అది దానికి మూలం ఏంటంటే వాళ్ళకి అవగాహన కల్పించి గవర్నమెంట్ శానిటేషన్ ప్రాపర్గా చేస్తే దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ది రైట్. సో ఆ విధంగా మంచి చర్యలు ముందుకు వెళ్తూ ఉన్నాయని మీరు నన్ను గిట్టినాడు నన్ను అడగండి, వెళ్ళి చెప్తారు. సామాన్య మానవులు ఎవరినైనా చెప్పండి. రోజు నేను కొన్ని వేల గంటలు మాట్లాడుంటా దీని గురించి ప్రజలతోటి, ప్రత్యక్షంగా పిల్లలతో మాట్లాడుంటా, చాలామంది పేరెంట్స్తో మాట్లాడుంటా, గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మాట్లాడుంటా. రైట్. సో ఇలాంటి ఒక పరిస్థితి చూసుకున్నప్పుడు, అంటే మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు విద్యా వైద్యం విషయానికి వచ్చేస్తే కనుక ది నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ అగైన్ అవకాశాలు. ఇప్పుడు చదువుకున్నారంటూ ఉంటారు, ఆఫ్ కోర్స్ డిగ్రీ కాలేజ్ వాటి గురించి మీరు తర్వాత టేకప్ చేస్తా అని చెప్పారు. బట్ స్టిల్ అవకాశాల విషయాలకు వచ్చేస్తే కనుక మీ ఇందాక మాట అన్నారు, బాగా ఇంటర్లింకింగ్స్ ఉంటాయి, ఎన్వైర్న్మెంట్ అది ఇది అని చెప్తారు. అవన్నీ పక్కన పెడితే అవకాశం విషయంలో తీసుకుంటే కనుక చీరాల ఎట్లా అభివృద్ధి అయిందండి? చీరాలండి ఇక్కడేమీ పెద్దగా న్యాచురల్ రిసోర్సెస్ ఉండవు. హ్యూమన్ రిసోర్సెస్ని మనం స్కిల్స్ అప్గ్రేడ్ చేయటం. ఎందుకంటే ఇది నిస్సారమైనటువంటి శాండీ ఏరియా, అంటే ఫెర్టిలిటీ ఉండి బాగా పంటలు పండే ప్రాంతం కాదు, నెంబర్ 1. నెంబర్ 2, వాటర్ కూడా కృష్ణా వెస్టర్న్ డెల్టాలో టైలెన్లో ఉన్నటువంటి ప్రాంతం, సముద్ర తీరానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం. అంటే మాకు ఇక్కడ వనరులు ఏమి లేవు. ఇక్కడ ఉన్నటువంటి చేనేతలు వాళ్ళ వృత్తి నైపుణ్యాన్ని బేస్ చేసుకొని చేతుల మీద శ్రమతోటి, మత్స్యకారులు సముద్రం మీదకి వెళ్ళి యుద్ధం చేసి చేపలు పట్టుకొచ్చి, ఉన్నటువంటి రైతులు వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి కమతాలని, స్మాల్ హోల్డింగ్స్ని కష్టపడి పైన వదిలేసిన నీళ్ళని లిఫ్ట్ ద్వారా చేసి, నా ఫోకస్ ఏంటంటే ఇడిదిరిగి మంచి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని బాగా ఉన్నటువంటి ఉత్పత్తుల మీద వాల్యుయేషన్ చేయటం ద్వారా, ప్రాసెసింగ్ చేయడం ద్వారా మార్కెటింగ్ డెవలప్ చేసి, మాది తీర ప్రాంతం కాబట్టి టూరిజం, ఈ 3-4 రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈ వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని వాల్యుయేషన్ మీద, మార్కెటింగ్ మీద, ప్రాసెసింగ్ మీద చేయాలనేది భవిష్యత్తులో నా ప్రణాళిక. తద్వారా వీళ్ళ జీవన ప్రమాణాలు, వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా వేల మందికి కొత్తగా కూడా ఉపాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేది నా తాలూకా ఆలోచన. స్కిల్స్ అనేది ప్రాసెస్ చేసి దాన్ని స్కిల్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి వేవర్స్ అద్భుతమైన వాళ్ళు. దేశంలో దొరికి మీ ప్రతి షాపింగ్ మాల్లో చీరాల చేనేతలు వేసినటువంటి ఇది. ఇప్పటికీ 20,000 నిజమైన చేనేత మగ్గాలు ఉన్నాయి అంటే అది మా చీరాల్లోనే ఉన్నాయి. అట్లనే మత్స్యకారులు కూడా ఒక 500-600 కోట్ల రూపాయలు చేపలు పట్టుకొస్తారు, తక్కువ రేటుకి అమ్ముకుంటారు. అంటే వీటిని నెక్స్ట్ వాల్యుయేషన్ చేసి, అంటే చేపలు కావచ్చు, చేనేత కావచ్చు, ఇంకా రైతులకు కావచ్చు, ఇది నాకున్నటువంటి ఆలోచన. అట్ ది సేమ్ టైం టూరిజం కూడా కొంత స్కోప్ ఉంది. కోస్ట్ని కొంచెం హైజీనిక్గా ఉంచి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి, కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే అందులో కూడా ఒక 4-5 వేల మందికి వచ్చేదానికి ఉంటుంది. సో చేనేతను డెవలప్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ మా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే కానీ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, వాళ్ళు కొంచెం బ్రాండ్ అంబాసిడర్స్ పెట్టి దాని ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా చేనేతను ప్రమోట్ చేసే విధంగా ఉంటూ, అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అట్లా వస్తూ రావడం, కొన్నిసార్లు సినిమా వాళ్ళని యూస్ చేసుకుంటే ఇవన్నీ చేస్తూ వచ్చాం. ఇక్కడ తీసుకుంటే కూడా కొన్ని స్టెప్స్ అలా వెళ్ళాయి, కానీ కంపేరిటివ్గా ఎలా వెళ్ళాయని అనుకుంటున్నారు, ఎట్లా చేస్తే బాగుంటుంది? అంటే తెలంగాణలోతో పోల్చుకుంటే ఆంధ్రాలో చేనేతలకు ఇచ్చే బెనిఫిట్స్ పర్లేదు ఇక్కడ. అంటే కొన్ని సబ్సిడైజ్డ్ హ్యాంక్ యార్డ్ని కానీ, రంగులు, రసాయనాలకు ఇవ్వటం కానీ, ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు 100 యూనిట్స్ వరకు ఫ్రీ పవర్ కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఉమ్మడి స్టేట్లోనే 50 సంవత్సరాలకి పెన్షన్స్ ఇవ్వటం కానీ, ఇలా వేరియస్ వెల్ఫేర్ కానీ, అదేవిధంగా వాళ్ళ ప్రొఫెషన్కి కానీ కొంత అసిస్ట్ చేస్తున్నటువంటి వాస్తవం. మార్కెటింగ్ మీదే ఫోకస్ చేయలే యాక్చువల్గా ఆంధ్రాలో.
అంటే ఒక బ్రాండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీరాల ఉంది. మొన్న జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ జిఐ అంటే గుర్తింపు మా ప్రాంతానికి అడిగితే అది కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్ అంటే ఎక్కడన్నా గూగుల్లో కొడితే ఎక్కడ ఈ వస్త్రాలు బాగుంటాయి అంటే రొటీన్లో కొంత దీనికోసం ఆ స్మాల్ థింగ్స్ మీద కూడా గవర్నమెంట్ పెద్ద ఫోకస్ చేయలే. అంటే మార్కెటింగ్ ఆస్పెక్ట్లో వృత్తి పర్లేదు, వెల్ఫేర్ పర్లేదు, కానీ మార్కెటింగ్ని ఇంకా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాల్యుయేషన్ మీద మార్కెటింగ్, ఎందుకంటే స్కిల్స్ అపారం ఇక్కడ. రైట్. సో ఆ బ్రాండింగ్, ఆ ప్రమోషన్స్ ఆస్పెక్ట్ ఫ్యూచర్ చేయాలి అది. సో దాని మీద అంటే వీళ్ళ ఒక సెలబ్రిటీస్ అవసరం అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళి మీ ఆలోచన ఎట్లా ఉండబోతుంది? నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండి, సెలబ్రిటీస్ ఏంటంటే ఉపయోగపడతారు స్టార్టింగ్లో. ఎలా మనం అలా ఫైర్ ఇగ్నిషన్ జస్ట్ అలా వెలిగించేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత దాన్ని ఆరిపోకుండా వైడ్ స్ప్రెడ్ చేయడానికి, రైట్, ఒక లాంగ్ టైమ్ సస్టైన్ అయ్యేదానికి గవర్నమెంట్, పబ్లిక్, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ చేయాలి. రైట్. సో చేనేత అనే ఒక విభాగం తీసుకుంటే కనుక దాంట్లో చాలా మటుకు ఇంటర్లింక్ జాబ్స్ అనేవి వస్తాయని చెప్పేసి కూడా చాలామంది అంటూ వస్తూ ఉంటారు. అంటే చేనేత కార్మికులే కాకుండా దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు కొంతమంది, సేల్స్ మెన్ కొంతమంది, ఇట్లా డిఫరెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా ఆలోచన ఎట్లా ఉంటుంది? అది పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ అండి, పార్ట్ ఆఫ్ వాల్యుయేషన్ అండ్ మార్కెటింగ్. తద్వారా ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వెబ్ డిజైనింగ్ కానీ లేకపోతే మార్కెటింగ్లో కానీ. అంటే ఇప్పుడు నేను తెలంగాణతో కంపేర్ చేస్తే మీరు అనుకోకపోతే కానీ అక్కడ ఒక ఫోకస్ ఉంటుంది అనమాట. మంత్రులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేనేత షర్ట్లు వేసుకొని ఒక మెసేజ్ లాంటిది అట్లాంటి ఇవ్వడానికి అట్లాంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు మన దగ్గర ఎందుకు రావట్లేదు, లేకపోతే చేస్తున్న ఎందుకు ఫోకస్ అవ్వట్లేదు అని అడిగితే మీరేం చెప్తారు? అంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ ఇక్కడ జరగాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచిది అంటే రియల్గా ఏదో ఒకరోజు చొక్కా వేసుకొని మళ్ళీ రంగాన్ని వదిలేయటం కాకుండా రియల్గా కొంత మార్కెటింగ్ని కానీ, ఎందుకంటే చేతి ద్వారా నేసిన బట్ట లాంగ్విటీ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం మీకు కొంత కంఫర్ట్నెస్ కూడా ఉంటుంది సమ్మర్లో. కానీ ఈవెన్ లెనిన్ కాటన్ కూడా హ్యాండ్లూమ్ మీద నేసేస్తున్నారు ఇప్పుడు. సరే, అలాగే ఇప్పుడు మనం ఫిషర్మెన్ గురించి కూడా మాట్లాడుతూ వస్తూ వచ్చాం. వాళ్ళు కూడా అంటే ఆఫ్కోర్స్ ప్రతిసారి వాళ్ళు ప్రాణాలు చేతుల మీద పెట్టుకొని వాళ్ళు వెళ్ళి సముద్రంతో పోరాడి చేపలు తీసుకొచ్చినంతా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఫిషర్ ఈ యొక్క ఉపాధి కాకుండా దీని రిలేటెడ్గా ఏమైనా ట్రైనింగ్ ఇచ్చే ఒక అవకాశాలు ఏమైనా? ఎందుకంటే కొన్నిసార్లు తీసుకొచ్చి వాళ్ళు స్విమ్మింగ్ బాగా చేస్తారని చెప్పేసి మళ్ళీ అట్లా కూడా ట్రైన్ చేయొచ్చు, స్పోర్ట్స్కి వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇవ్వచ్చు అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ కొంతమంది మాట్లాడడం, చంద్రమౌళి గారు మాట్లాడడం వింటూ వస్తూ వచ్చాం. సో ఇంటర్నల్గా రిలేటెడ్గా ఏమైనా చేయొచ్చా వాళ్ళకి? యాక్చువల్గా ఫిషర్మెన్ కండి మా ప్రాంతమే కాదు, రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా ఎస్పెషల్లీ మెరైన్ ఫిషర్మెన్ అంటే సముద్రం మీదకి వెళ్ళి వేటకు చేసుకొచ్చి చేపలు, రొయ్యలు తెచ్చే వాళ్ళకి ప్రభుత్వం కానీ సమాజంలో వాళ్ళు బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ మార్కెటింగ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలండి. వాళ్ళు పట్టుకొచ్చినటువంటి ఉత్పత్తుల్ని వినియోగదారుడు చాలా మంచి రేటుకి ప్లస్ చాలా ఇష్టంగా కూడా తింటారు. సీ క్యాచ్ అనేది చాలా అంటే హెల్దీ ఫుడ్. మనకి ఇన్లాండ్ కల్టివేషన్లో దొరికే చేపలు కావచ్చు, రొయ్యలు కన్నా కానీ చాలా హెల్త్ ఆస్పెక్ట్లో కానీ ప్లస్ టేస్ట్ కానీ బాగుంటుంది. ఈ మధ్యలో వ్యవస్థ బాగాలేదు. వాళ్ళు పట్టుకొస్తున్నారు మంచి ఉత్పత్తులు, ప్రజలు కూడా వినియోగదారులు బాగా మంచి రేటుకి చాలా ఇష్టంగా తింటున్నారు, వాళ్ళకి రేటు రావట్లా. మార్కెటింగ్ సిస్టమ్ని స్ట్రీమ్ లైన్లో పెట్టాలి. అది చేస్తే వెలగట్లేని ప్రయోజనం. మేము అలాంటి ప్రయత్నమే వాడరేవులో చేస్తే చాలా మంచి సక్సెస్ అయింది. నా ఎక్స్పెక్టేషను వాడరేవ్ అనేది 300 కోట్లు ఫిషింగ్ యాక్టివిటీ ఒక్క సెంటర్లో జరుగుతుంది. సముద్రం మీదకి వెళ్ళి 450 బోట్లు ఉంటే సుమారుగా 250 నుంచి 300 కోట్లు చేపలు, రొయ్యలు పట్టుకొస్తారు, పీతలు, రకరకాల జెల్లీ ఫిష్. వాళ్ళ చేతికి వచ్చేదలకే 25-30 కోట్లు కూడా రావట్లా. రకరకాల పద్ధతులు కొట్టుబడిని 10% తీసేస్తున్నారు, కాటాలో 15-20%, ధరలో ఇంకో 15-20%, ఆయిల్ అప్పించి ఒక 10-15 రూపాయలు అదనంగా, ఐసు ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు కూలింగ్ కోసం ఐస్ బ్లాక్ ఎక్కువగా ఉండటం, వాటర్, ఇలా రకరకాల దోపిడీ పోయి ప్లస్ ఈ డబ్బులు లేని తనంలో అప్పు చేస్తే వడ్డీలు, కొన్న వెంటనే డబ్బులు ఇవ్వటం, స్లిప్ రాసేస్తారు, అది అమ్ముకుంటే తక్కువ రేటుకు కొంటాం. ఇలా 100 రూపాయలు వాడు పట్టుకొస్తే వాడికి మిగిలేది 15-20 రూపాయలు అవుతుంది. దానికి నేను ఒక మంచి సిస్టమ్ ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేశాను వాడరేవు కోస్ట్లో. వాడరేవులో మంచి సక్సెస్ వచ్చింది. లాస్ట్ 10 డేస్ నుంచి వాళ్ళ నోటి మీదగానే నేను 5వ తారీఖు ఇంట్రడ్యూస్ చేశాను. మొన్న 16వ తారీఖు వెళ్తే 2 కోట్ల రూపాయలు సేవింగ్ అని వాళ్ళ నోటి మీద కానీ చెప్పారు. చూడాలి, ఇంకా కొంచెం లోతుగా స్టడీ చేయాలి. ఎందుకంటే టెంపరీగా మనం చేసి ఇదే కరెక్ట్ అనుకోవటం కాదు. మా కోస్ట్లోనే 100 కోట్లు బెనిఫిట్ అవుతుంది, అడిషనల్ బెనిఫిట్ ఫిషర్మెన్కి.
అంటే అంటే ఒక ఒక మాట చెప్పాను, అంటే ఇక్కడ నుంచి ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవచ్చు. అంటే మొత్తం ఫిషర్మెన్ కమ్యూనిటీని కాకుండా ఎక్కడెక్కడైతే సముద్ర తీరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో నియోజకవర్గం వారిగా వాటిని విభజించుకొని ఒక సపరేట్ మోడల్ని అక్కడ క్రియేట్ చేయగలిగితే బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారు. ఓవరాల్ సిస్టమ్ ఒకేలాగా ఉండాలి. అంటే నియోజకవర్గం అని కాదు, సెంటర్ వారీగా ఇది. సెంటర్ వారిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాన్స్టిట్యున్సీ ఉంది, బాపట్ల వాళ్ళు కూడా చిక్కడ అమ్ముకుంటారు. బాపట్లలో మన దానాయపేట అని, జాలర్పల్లిపాలెం. రైట్. ఆ సెంటర్ తగ్గట్టుగా చేద్దాం. అంటే ఒక్కొక్క రేవుకు ఒక్కొక్క ప్రాధాన్యం. మా పక్కనే మాకన్నా పెద్దది నిజాంపట్నం, రైట్. ఇటు దక్షిణ వైపు పోతే కొత్తపట్నం, పక్కన మళ్ళా కొత్తపట్నం తర్వాత రామాయపట్నం, ఆ తర్వాత ముత్తుకూరు, అంటే వరుసనే ఉన్నాయి. ఆయా సెంటర్ వారీగా ఒక సిస్టమ్, ఎందుకంటే ఈజీగా కూడా అవుతుంది. ఎందుకంటే ఫిషర్మెన్కి మంచి యూనిటీ ఉంటుంది. వాళ్ళకి పెద్దగా చదువు, ఈ మధ్యలో పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ప్రీవియస్ జనరేషన్లో చదువు లేకపోయినా కట్టుబాటు ఉంది, ఐక్యమత్యం ఉంది. దాన్ని కానీ కరెక్ట్గా గైడ్ చేయగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది. సెంటర్ వైజ్గా చేస్తే డెఫినెట్ సెంటర్ వైజ్గానే చేయాలి. అంటే ఆల్రెడీ అనాదిగా అక్కడ ఒక ఎక్కడైతే ఫిషింగ్ యాక్టివిటీ అక్కడ దాన్ని బట్టి ఆ గ్రామాలు ఉన్నటువంటి వాటర్ కనెక్టివిటీ ఒక ఒక న్యాచురల్ ఎకో సిస్టమ్ ఫామ్ అయింది. సెంటర్ వారీగా, రేవుల వారీగా పెట్టి అది ఒక్కోసారి జిల్లా వారీగా అవ్వచ్చు, లేకపోతే ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ వైడ్ అవ్వచ్చు, లేకపోతే పక్క రాష్ట్రాలతో. అంటే మీకు అక్రాస్ ద కంట్రీ మీకు ఈస్ట్ కోస్ట్లో కానీ వెస్ట్ కోస్ట్లో కానీ హిందూ అన్ని చోట్ల యాడ్ చేస్తుంటారు. ఇది ఏంటంటే ఒక ఊరు కాన్స్టిట్యున్సీ అని కాదు, రేవు వారికి పెట్టి ఒక కంట్రీ వైడ్ ఒక పాలసీ తీసుకొస్తే బాగుంటుంది మార్కెటింగ్కి. అలాగే టూరిజం విషయానికి వచ్చేస్తే కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, సీ బ్రీజ్ రిసార్ట్స్ అని చెప్పేసి అటు పక్కన కొన్ని రిసార్ట్స్ అవన్నీ కూడా వస్తూ వచ్చాయి. సో వాటిని ఇంకా డెవలప్ చేయడానికి, క్లీన్లీనెస్ తీసుకురావడానికి, ఆ ముందు అక్కడంతా తీసుకురావడానికి, అదంతా ఒక మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి చాలామంది వస్తుంటారు. హైదరాబాద్ నుంచే కాదు, చెన్నై నుంచే కాదు, చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇలాంటి తరుణంలో ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, టూరిజంని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఆలోచన ఏముంది అండ్ ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? యాక్చువల్గా మాది చాలా డీసెంట్ కోస్ట్. మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇక్కడ స్టే చేసిన కానీ గోవాతో కంపేర్ చేసి, గోవా డర్టీగా ఉంటుంది, వాటర్ కూడా పొల్యూషన్ ఉంది. మా దగ్గర వాటర్ పొల్యూషన్ లేదు, చాలా క్లీన్లీగా ఉంటుంది కోస్ట్ కూడా. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ సోషల్ ప్రాబ్లం కానీ ఒకరినొకరు చేసేది కానీ. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరు మాది కొంచెం వెనకబడిన ప్రాంతం కాబట్టి దాని మీద ఈ మధ్య ఫోకస్ చేసాం. చేయబట్టే కొన్ని వేల మంది ప్రతి వారం కనీసం ఒక 25-30 వేల మంది వస్తారు. మా టూరిజం రెవెన్యూ అనేది ఎట్లా ఉంటుంది సార్? ఇంప్రూవ్ అవుతుందా లేదా ఎటువంటి శాతం వారీగా మీరు చెప్పగలరా? టూరిజం ఇంకా రెవెన్యూ ఎలా సాధించాలనేది కాదు కానీ ముందు అసలు టూరిజం డెవలప్ అవ్వాలనే దాని మీద ఫోకస్ చేసాం. ఆటోమేటిక్గా టూరిజం డెవలప్ అయితే రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు పంచాయతీ వారీగా మేము టోల్ ఫ్రీ వసూలు చేస్తే ఒక పంచాయతీలో 10 లక్షల ఆదాయం వస్తుంది సంవత్సరానికి, ఒక పంచాయతీకి 10 లక్షలు. అలానే ఇంకా హోటల్స్ పెట్టినందువల్ల కొంతమందికి ఎంప్లాయ్మెంట్ రావటం, రకరకాలైనటువంటి ఈ మధ్య ఒక 20 దాకా వచ్చినాయి, చిన్నవి పెద్దవి కానీ చిన్నవి కానీ. ఇంకా దాన్ని వాటర్ గేమ్స్ కానీ బోటింగ్ ఇవన్నీ కూడా అన్ని స్కోప్, ఎందుకంటే మాకు సీకి యాక్సెస్ ఉంది. సీ మౌత్స్ మా కాన్స్టిట్యున్సీలోనే 3 చోట్ల ఉన్నాయి మంచి గేమ్స్ పెట్టి, అంటే సేఫ్ కోస్ట్. రైట్. అందులో వెల్ ట్రైన్డ్ స్విమ్మర్స్ ఉన్నారు. అంటే మేము ఎక్కడికి వెళ్ళి బయటకు ఎత్తుక్కోకుండా ఇక్కడ లోకల్ ఫిషర్మెనే యూత్ కానీ చాలా మంచి వాళ్ళు, అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగకుండా, అన్ఫార్చునేట్ థింగ్స్ జరగకుండా అనునిత్యం ఉండే వ్యవస్థ ఉంది. దాని మీద నెక్స్ట్ ఫోకస్ చేస్తాను. రైట్. అంటే అఫ్కోర్స్ దాని ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఒక అవును అంతే కదా. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కొంత స్పెసిలిటేట్ చేస్తే కదా వచ్చేది. ప్లస్ ఇక్కడ లోకల్ పీపుల్ని కూడా మోటివేట్ చేయాలి. రైట్. ఈ రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. అక్కడ ఫిషింగ్ యాక్టివిటీ వాళ్ళ జీవనం దెబ్బతినకుండా వాళ్ళని కూడా కొంత హైజీనిక్గా, లేకపోతే వచ్చిన వాళ్ళని ఎలా మనం ట్రీట్ చేయాలనేది జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. లా అండ్ ఆర్డర్ కానీ ఇష్యూస్ లేకుండా. ఇక్కడే టైం బట్టి ఒక అంశంగా ఇది చాలా టిపికల్ ఇష్యూ. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. బయట జనం రావాలి, అట్ ది సేమ్ టైం ఇక్కడ లోకల్ సిస్టమ్ దెబ్బతిన. అలాగే మీరు ఇల్లు నిర్మాణంలో కూడా చాలా కీలకమైన బాధ్యత తీసుకొని ఇల్లు నిర్మాణం కూడా చేస్తున్న తరుణం మనం చూస్తూ వచ్చాం. సో దాని వెనకాల కృషి కానివ్వండి, మీరు చేపట్టిన ఒక కార్యక్రమం కానివ్వండి, మీకు ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి, దాని గురించి. అంటే ఇల్లు అంటే నేను హౌసింగ్ చాలా పెద్ద ఎత్తున నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత, అంటే పేదవాడికి ఒక ఇల్లుగా నిర్మాణం చేస్తే వాడికి హెల్త్ ఇంప్రూవ్ అయింది. ప్రీవియస్ జనరేషన్లో పిల్లల్ని మనం చదువుకుని మన పిల్లల్ని చదివించాలి, ఒక మెంటల్ రిలాక్సేషన్ వస్తుంది. నేను చెప్పినట్టు హెల్త్ ఇంప్రూవ్ అయింది, పని దినాలు పెరుగుతాయి. ఇట్లా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా నాకు ఒక ఆధారం ఉంది, షెల్టర్ ఉంది, భరోసా ఉంటుంది. ఇలా హౌస్ ద్వారా రకరకాల ప్రయోజనాలు, సామాజిక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఫోకస్ చేశాను. పార్ట్ ఆఫ్ దట్ ఈ మధ్య గవర్నమెంట్ కూడా, మన స్టేట్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత హౌసింగ్ బాగానే అసిస్ట్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం మన సీఎం గారు అయితే ఇంకా రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంత ఫోకస్ చేసి చేయడం జరుగుతుంది. పార్ట్ ఆఫ్ దట్ మేము బెటర్గా చేస్తున్నాం కంపారిటివ్గా.
అంటే ఒక మాట చెప్పండి, ఇంటర్నల్ కాంపిటీషన్స్ ఉంటాయండి నియోజకవర్గాల వారికి, ఇక్కడ నుండి ఇక్కడ ఇలా చేయాలి అక్కడ ఇలా చేయాలని చెప్పేసి ఒక పోటీతత్వం అనేది ఉంటుందా మీకు? నాకు అలా ఉండదు. నాకు ఎంత మ్యాక్సిమం మనం చేయగలమో మనకున్నటువంటి అవైలబుల్ సోర్సెస్, మన నాలెడ్జి, ఉన్నటువంటి డబ్బులు, ఇవన్నిటిని ప్రజలను కూడా మనం ఆ డెవలప్మెంట్ కూడా ఒకేసారి తీసుకొస్తే రైట్. అంటే రెండింటిని ఏంటంటే కాంపిటీషన్ అంటే ఒక్కో చోట ఒక్కో రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మాకు కొన్ని ఫిట్ అవ్వకపోవచ్చు, మేము చేసే కొంతమందికి అవసరం ఉండకపోవచ్చు. ఇలా మాకున్న లోకల్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. రైట్. అంటే మీరు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్లీ అంటే అట్ ఎవ్రీ స్టెప్ మీరు జనాల్ని చూస్తూ, జనాలతో ఇంటరాక్ట్ అవుతూ, వాళ్ళ అవసరాలు అవన్నీ కూడా తెలుసుకుంటూ చేస్తూ వస్తున్న తరుణం ఇది. ఇలాంటి ఒక సీన్లో తీసుకుంటే కనుక ఆ స్పీడ్, అంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఒక స్పీడ్ మీద మీరు ఎలా వెళ్ళారని అడిగితే మీరు చెప్పే సమాధానం? ఆ విషయంలో నన్ను ఎవరు నాకు వ్యతిరేకంగా ఉండేవాడు కూడా ఎవరు కామెంట్ చేయరు. నాకు ఓపిక ఉన్నంతసేపు తిరుగుతాను. ఏ టైం వచ్చినా ఇబ్బంది అనుకుంటే కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. మ్యాక్సిమం ఇటు ప్రభుత్వ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రజలకి వీటికి ఏం పెద్ద మధ్యలో ఏమైనా ఉంటాయి అనేది ఈ ప్రాంతంలో అయితే లేదు. మ్యాక్సిమం రెస్పాండ్ అవుతాను. నేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం 3,000 మంది పైనే రకరకాల హోదాల అధికారులు ఉన్నారు. నాతో పాటు ఉండే పెద్ద మనుషులు కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, చాలా యాక్సెసిబుల్గా ఉంటారు. మీ యొక్క దినచర్య ఎలా స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు లేస్తారు, ఏం చేస్తారు, అట్లాంటి ఒకసారి క్లుప్తంగా చెప్పచ్చు. చాలా సాదాసీదాగా ఉంటుందండి. కామన్ మ్యాన్కి ఎలా ఉంటుందో నాకు అదే ఉంటుంది. నాట్ స్పెసిఫిక్. బాగా పనిచేసి తిరిగిన రోజు లేటు, కొంచెం 1 గంట లేటుగా లేస్తాం అంతే. అది కూడా డిపెండ్స్ ఆ రోజేమి అంత ఒత్తిడి లేకపోతే. రైట్. రైట్. అండ్ మొన్న ఒక వార్త కూడా రావడం జరిగింది, జనసేనలో కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, సంప్రదింపులు జరిగాయని చెప్పేసి. ఇది ఎలక్షన్ టైం కాబట్టి సహజంగా రకరకాలైనటువంటి రూమర్స్ వస్తాయి. మొన్న మధ్యలో 26 జనసేనలని, 9వ తారీఖు వైసీపీలని, మళ్ళీ రేపేది ఇంకో పార్టీలని, ఇవన్నీ క్వైట్ న్యాచురల్. సంప్రదింపులు అంటే సహజంగా ఎలక్షన్ టైంలో రాజకీయ పార్టీలు. కానీ మీకు మాత్రం ఎటువంటి ఆలోచన లేదు, తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేద్దామని అనుకుంటున్నారు, అంటే టికెట్ అనేది కన్ఫర్మ్ అయిందని భావిస్తున్నారు? టికెట్ ఇస్తే, మళ్ళీ టికెట్ నేను కాదు కదా రాసుకోవడానికి, ఇస్తే పోటీ చేస్తాను. అంటే ఇచ్చే పరిస్థితి కనిపిస్తే మీరు నమ్ముతున్నారు? ఇస్తారెవరా వాళ్ళ ఇష్టం, పార్టీ అధినాయకత్వం ఇష్టం. ఇస్తే పోటీ చేస్తాను. అయినా కూడా పోటీ చేస్తారు కదా? లేకపోయినా కానీ ఖచ్చితంగా చేయాలి కదా. ఇప్పుడు నాలాంటి, మీరు గమనించండి, నాలాంటి వాళ్ళు కొంచెం కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల్ని మనం, మా ప్రాంతాన్ని సేఫ్ గార్డ్ చేసేదానికి, అది నాకు పదవి ఉందా లేదా, అధికారం ఉందా లేదా అని కాదు. మొన్న 14లో కూడా నేను ఏమీ పెద్ద ప్రయోజనాన్ని ఆశించి, మనం ఏదో ఒక పద్ధతిలో చేసుకుంటూ వచ్చాం, కటిక్కిని ఎవరన్నా చెడగొడతారేమో అనే ఒక ఆలోచనతో చేశాను తప్పితే, ఇచ్చినా అయిపోయినంటే అదేదో ధిక్కార ధోరణని కాదు. కానీ ఖచ్చితంగా నేను దీర్ఘకాలిక రాజకీయాల్లో ఉంటాను. మానేసేదానికి అవకాశం లేదు. మా ప్రాంతం యొక్క నా జీవితాంతం ఇక్కడే రాజకీయం చేస్తా. ఈ ప్రాంతాన్నే ఎంతో కొంత నాకు చేత అయినంత వరకు డెవలప్ చేస్తా, ఉన్న సమస్యలు సాల్వ్ చేస్తా. అది ఏ హోదా వస్తుందా రాదా, ఇట్స్ డిపెండ్స్ టైమ్ అండ్ పబ్లిక్. అంటే అసెంబ్లీకే పరిమితం అవుతారు, పార్లమెంట్కి వెళ్ళే యోచనలు కూడా ఉన్నాయి? జీవితంలో ఎప్పుడు నేను అసెంబ్లీకే పోటీ చేస్తాను, పార్లమెంట్కి అనేది ఆలోచన లేదు. అలాగే బాపట్లలో జిల్లా చేస్తే కనుక చీరాలను కూడా కలుపుకొని అట్లా ఉండే ఒక అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతూ వస్తూ వచ్చారు. సో భావపురి జిల్లా అనేది ఎంత ఇంపార్టెంట్ మీరు నమ్ముతున్నారు రావాలి అని చెప్పేసి? అంటే యాక్చువల్గా బాపట్ల పార్లమెంటు హెడ్ క్వార్టర్ వచ్చి బాపట్ల అయినప్పటికీ కూడా మాది క్షీరపురే. రకరకాలుగా డిస్టిక్ హెడ్ క్వార్టర్కి ఉన్నటువంటి అన్ని కంటెంట్స్ చీరాలకు ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మా జిల్లా ఫార్మేషన్కి ముందు ఒంగోలు నథింగ్. ఈవెన్ ఇప్పుడు కూడా అక్కడ వాటర్ దొరుకుతుంది, సాల్ట్ వాటర్ ఉంటుంది. మా దగ్గర రోడ్ కనెక్టివిటీ ఉంది, 2 స్టేట్ హైవేస్, ఒక నేషనల్ హైవే, అన్ని ట్రైన్స్ ఆగే పెద్ద రైల్వే స్టేషన్. అదేవిధంగా పాత రోజుల్లో వాడరేవులు వాటర్ కనెక్టివిటీ, రేపో మాపో ఏదో ఒక పోర్టు ఖచ్చితంగా వస్తుంది, ఆ కంటెంట్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఇందాక హాస్పిటల్స్, చీరాల చాలా ఫేమస్, బట్టలకి హ్యాండ్లూమ్ ఇంకా ఫేమస్. ఇలా రకరకాలుగా ప్రాధాన్యత కలిగినటువంటి సామాన్య ప్రజలు కానీ మధ్యతరగతులు కానీ నివసించడానికి కలిగినటువంటి సెంటర్ చీరాలు కాబట్టి మాకు కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్గా అన్ని అవకాశాలు ఉన్నాయి అలాంగ్ విత్ బాపట్ల. కాకపోతే అది టెక్నికల్గా పార్లమెంటు హెడ్ క్వార్టరు అనేది సాంకేతికంగా చట్ట ప్రకారం అడ్డం రాకపోతే మాత్రం మేము వీఆర్ ఫైటింగ్ ఫర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ యాజ్ చీరాల ఇన్ మై పార్లమెంట్ సెగ్మెంట్. రైట్.
సో అది ఆ ఒక్క టెక్నికల్ టర్మ్ వల్లే మీరు ఆగుతున్నారు, లేకపోతే ఇంకా నేను దాని మీద ఇంకా స్టడీ చేయలేదు, ఎందుకంటే స్పెక్యులేషన్ అసలు రాకముందు ఊరికే, ఎందుకంటే మేము అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రతిపాదన పెట్టింది కాబట్టి అడగడం. చూడాలి, నాకు అంత దాని మీద నేను వెళ్ళలేదు. అంటే మీరు ఒక మాట చెప్పారు, ఒంగోలు కన్నా కూడా చీరాల బెటర్ పొజిషన్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రకాశం జిల్లా తీసుకుంటే కనుక అని చెప్పేసి మాట్లాడుతారు. అంటే ఎటువంటి డిఫరెన్స్ వచ్చింది? ఎందుకంటే హెడ్ క్వార్టర్స్గా ఒంగోలు అంటే సెంట్రల్లీ లొకేటెడ్ ఒంగోలు. మా జిల్లాలో నార్త్ ఎండ్లో చీరాల ఉంటుంది. ప్రకాశం జిల్లాకి ఏంటంటే 3 జిల్లాల నుంచి ఏర్పడింది కదా, మాదేమో పాత గుంటూరు జిల్లా, కర్నూలు కొంత, అలానే మీకు నెల్లూరు నుంచి 3 కలిపి వచ్చిందంటూ సెంట్రల్లీ లొకేటెడ్ లొకేషన్ పరంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒంగోలు చేశారు. అదర్వైజ్ అక్కడేమి పెద్దగా సదుపాయాలు ఉండవు. ఇప్పుడు ట్రావెల్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చీరాల్లో చాలా రకరకాలుగా ట్రావెల్ జరుగుతుంది. ఆఫ్ కోర్స్ రోడ్ వైడనింగ్ అవన్నీ దట్ ఈస్ ఆల్సో కమింగ్ అండర్ పార్ట్ ఆఫ్ ట్రావెల్. ట్రైన్స్ గురించి కానివ్వండి, రోడ్ వేస్ గురించి కానివ్వండి, ఇంత ట్రావెల్ ఇంత జరుగుతూ వస్తుంది. సో దాని గురించి చెప్పండి. అంటే లైక్ లొకేషన్స్ సిగ్నిఫికెన్స్ అంటారా, లేదా దానివల్ల బిజినెస్? అంటే మాది యాక్చువల్గా చాలా చిన్న ఏరియా. చీరాల ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టిట్యున్సీ అంతా కలిసి ఉంటుంది. 2 మండలాలు, వేటపాలెం, చీరాల రూరల్ అండ్ మున్సిపాలిటీ. ఫ్రమ్ పందిళ్ళపల్లి టు ఈపురపాలెం రోడ్డు అమ్మటి, కానీ తీర ప్రాంతంలో పులవరపాలెం నుంచి దేవనవతల దాకా. అయితే జనసాంద్రత అంటే జనం ఎక్కువ మంది ఉన్నారు. సుమారుగా ఒక 2,80,000 మంది జనం ఉన్నారు. వీళ్ళు కాక ఫ్లోటింగ్ పాపులేషన్ విపరీతంగా ఉంటుంది. కనీసం ఒక 50,000 మంది నిత్యం ఈ హ్యాండ్లూమ్ కానీ బట్టలకు కానీ చీరాల చిన్న బొంబాయిగా ప్లస్ చుట్టుపక్కల 4-5 కాన్స్టిట్యున్సీస్ ప్రతిరోజు 4,000 మంది పిల్లలు చుట్టుపక్కల నుంచి వచ్చి వెళ్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ అన్ని ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ 3 ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా ఇప్పుడు ఫిషరీస్కి సంబంధించి కానీ టూరిజం కొత్తగా కానీ దానికి తగ్గట్టుగానే మేము స్థానికంగా అన్ని రోడ్స్ వైడెన్ చేసాం 99%. కమింగ్ 20-25 ఇయర్స్ వరకు ఇక్కడ స్థానికంగా ప్రజలకు కానీ చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా 90% వైడెన్ చేశాము. ఇంకా కూడా అవసరమైతే ఫ్యూచర్లో వీఆర్ డూయింగ్. సో ఆ ట్రావెల్ అనేది బిజినెస్కి డెఫినెట్గా హెల్ప్ అయ్యే విధంగా మీరు అన్ని సాయి చాలా మారింది, మీరు కనుక్కోండి, చాలా మారింది. లాస్ట్ 5-6 ఇయర్స్లో చాలా చేసాం. ఇంకా కొన్ని అవసరమైతే. రైట్ సార్, మీరు మాట చెప్పండి, మీరు అసెంబ్లీ ఈ నియోజకవర్గానే పరిమితం అవుతా అంటున్నారు. సో మీ యొక్క థాట్ ప్రాసెస్ అంటే ప్రత్యేక హోదా వాటి గురించి మీరేం మాట్లాడదలుచుకోలేదు అసెంబ్లీలో కానివ్వండి, లేదా ఇతరత్ర మీటింగ్స్లో కానివ్వండి? ప్రత్యేక హోదా నేను వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయమే. నేను పార్టీలో ఉన్నప్పుడు నా అభిప్రాయం అవుతుంది, కానీ నేను వ్యక్తిగతంగా మాట్లాడేదానికి అది కరెక్ట్గా ఉండదు కదా. సో ఎప్పుడు కూడా మీ మీటింగ్స్లో కానీ జనాలతో కానీ ఈ ఒక అంశం నేను విభజన సమైక్యాంధ్ర ఉండాలి, ఆంధ్ర సమైక్యంగా ఉండాలని విభజన చేసినప్పుడు ఉన్నటువంటి అప్పుడు నా మనస్తత్వం ఇప్పుడు ప్రత్యేక స్టేటస్, స్పెషల్ స్టేటస్ అనే దాని మీద ఎందుకో నాకు అనిపించలే. కారణం తెలియదు, అంటే దానికి కారణాలు ఉండుండొచ్చు, బయటపడదలుచుకోలేదు. కారణాలు అంటే ఏదేమైనా మనం విభజించబడి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఘర్షణ కన్నా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన జరిగిపోవాలి. ఈవెన్ ఏదన్నా తేడా వస్తే ఫైట్ చేయాల్సిందే. నాకైతే దాని మీద స్పెషల్ స్టేటస్ మీద ఐఎమ్ నాట్ పర్టికులర్ రైట్ యాజ్ ఇండివిజువల్. రైట్ పార్టీ పరంగా అది డిఫరెంట్ అంటారు. పార్టీ సైడ్ వాట్ ఈస్ ద పార్టీ స్టాండ్, దట్ ఈస్ మై స్టాండ్. సో మీరు జనరల్గా చీరాల ఎన్నికలప్పుడు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఎటువంటి హామీలు ఇద్దాం అనుకుంటున్నారు, లేదా ఎటువంటి మాటలు చెప్దాం అనుకుంటున్నారు? ప్రజల నమ్మకం ఎలాగో మీ మీద ఉందంటున్నారు కాబట్టి ఎట్లా నిలుపుకుందామని చెప్పేసి వాళ్ళు చెప్పబోతున్నారు. అసలు ప్రతిరోజు నేను ఎలక్షన్ ప్రచారం లాగానే ఉంటుంది. నేను అసలు ప్రత్యేకించి నన్ను ఎవరు ఎలక్షన్ టైంలో ఏం అడగరు. నేను కూడా కొత్తగా చెప్పేది ఉండదు. నేనే ఎతికి లేదు ఏ చిన్న మనిషి వచ్చినా కానీ ప్రతినిత్యం నేను ఇప్పుడు దాకా మీకు చెప్పినవన్నీ నాకు ప్రజలు చెప్పినవేం కాదు. రైట్ మా ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకి ఏం అవసరం అనేది నిత్యం ఇవి కూడా నేను మొన్న ఎలక్షన్లో చెప్పినవి కూడా కాదు. ఎంతవరకు అవకాశం ఉంటే ఎంతవరకు మాకు ఒప్పుకుంటే చేయటమే పని. ప్రత్యేకించేది ఎలక్షన్ వచ్చిందిలే, ఎవ్వరు నన్ను ప్రత్యేకించి ఇంతవరకు నా లైఫ్లో ఎలక్షన్ టైంలో నన్ను ప్రశ్నించిన వాళ్ళు లేరు. రైట్ ప్రత్యేకించి ఇది నువ్వు గెలిస్తే చేస్తావా అని అడిగిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. అంటే ఒక సోషల్ ఛానలైజేషన్, అంటే నా మనసు వాళ్ళకి ఏం చేస్తాను, వాళ్ళకి ఏం కావాలనేది ప్రత్యేకించి ఒకరోజు ప్రత్యేకించి చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఆపోజిషన్ విపక్ష పార్టీలు ఎత్తి చూపించడం కూడా ఏమీ లేదంటారా? అంటే ప్రజల తాలూకా సమస్యలు అవసరాలు నిరంతరం ఉంటాయండి, భూమి ఉన్నంతకాలం ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మనం ప్రాపర్గా వాటిని అడ్రస్ చేస్తున్నామా, క్లియర్ చేస్తున్నామా, సాల్వ్ చేస్తున్నామా అనేది ముఖ్యం. ఆ పరంగా
నా సైడ్ నుంచి 1% కూడా లోపం ఉండదు. రైట్. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ లేదు అని మీరు భావిస్తున్నారా నెక్స్ట్ ఎలక్షన్స్లోకి తీసుకుంటే కనుక? అంటే నాకెవరన్నా పోటీ ఉందా లేదనేది ప్రజలు మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణయిస్తారండి. అది నాకన్నా బెటర్గా చేస్తారని ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళందరినీ అసెస్ చేసుకొని ప్రజలు నమ్మితే వాళ్ళు పోటీ అవుతారు తప్పితే కటిక్రమ ఒక వ్యక్తి వచ్చి నేను కృష్ణమోహన్ కన్నా ఇదేమన్నా హైటు వెయిటు కలరు ఇంకొక దాన్ని క్యాస్ట్ని బట్టి డిసైడ్ చేసేది కాదు కదా. అందాలు బట్టి కాదంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్ ద వ్యూ ఆఫ్ సోషల్ కన్సర్న్ అండ్ వాట్ ఈస్ ద రియాలిటీ అండ్ దీని మీద ఆధారపడి ఉంటుంది కానీ సొసైటీ పరంగా. అంతేగాని మీరు ఎలా అసెస్ చేస్తారు ఎవరెవరికన్నా బెటర్ అనేది పబ్లిక్ కెన్ ఓన్లీ డిసైడ్. నేనేం చెప్పడానికి లేదు. అది మీరు ప్రజల్ని 1,00,000 మందిని అడిగి డిసైడ్ చేసుకోండి. చీరాల తీసుకుంటే కనుక ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానివ్వండి, ఇన్ఛార్జ్ కానివ్వండి, అలాగే మీ మీద పోటీ చేసి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఎలక్షన్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా మీకు కలిసి వస్తారు క్యాంపెయిన్కి అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ నుంచి ఎటువంటి ఫ్రిక్షన్ ఉండదని మీరు భావిస్తున్నారా? 2014లో నేను ఒక్కడనే క్యాంపెయిన్ చేశానండి. నాకు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు కోర్స్ అప్పుడు మీరు ఇండిపెండెంట్ చాలా సామాన్యమైనటువంటి వాళ్ళు, సాదాసీదా రకరకాల వృత్తులు, ఉద్యోగస్తులు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అందరూ నాకు తోడుకు వచ్చారు. క్యాంపెయినింగ్ అంటే నేను దాన్నే నిజమైన, అంతేగాని ఒక పెద్ద సినిమా యాక్టర్ని తీసుకొచ్చు ఇంకొక నాయకుడిని తీసుకొచ్చు. అంటే ఇప్పుడు ఒక పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కదా, ఆ పార్టీ నాయకులు వస్తారు, వాళ్ళ విధానాలు చెప్తారు. మేము చేస్తే రాష్ట్రాన్ని ఈ విధంగా ముందుకు తీసుకుపోతాము, ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు ఉండి మీ ప్రాంతానికి కూడా, ఇది క్వైట్ న్యాచురల్, దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ప్రాసెస్. అంతేగాని నాకు వ్యక్తిగతంగా ప్రత్యేకించి అలా ఎవరేం అవసరంలా. ప్రజలే నాకు ప్రచారకులు. రైట్. ఒక 50,000 మంది ఉన్నారు నా గురించి ప్రచారం చేసేవాళ్ళు ఇక్కడ. రైట్. సో మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా ప్రచారం చేస్తానని చెప్పి మీరు చెక్ చేసుకోండి. మీరు 1,00,000 మందిని అడిగి ఒక కంప్యూటర్లో పెట్టుకొని కామన్గా ఏం అభిప్రాయం వచ్చిందో అదే నా అభిప్రాయం. నేను చెప్పింది ఏమీ నమ్మొద్దు, మీరు నమ్మకుండా ఉండొద్దు. ఈ 1,00,000 మంది అభిప్రాయమే నా అభిప్రాయం. రైట్. సార్ మీరు ముందు టర్మ్ అంటే 2009, 2014, 2014, 2019 ఈ 2 టర్మ్స్ని కంపేర్ చేసుకుంటే కనుక ఏ విషయంలో ఈ యొక్క కొత్త టర్మ్ అనేది బాగా మీకు సంతృప్తినిచ్చింది అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గానండి డెవలప్మెంట్ 2009 నుంచి 14లోనే ఎక్కువ జరిగింది వాస్తవంగా. ఎందుకంటే అప్పుడు ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులు, ఆర్థికంగా మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఉండేటటువంటి ఫండ్స్ అవైలబిలిటీ, నాకున్నటువంటి పరిస్థితి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకి విభజన జరిగిన తర్వాత నేను అంతర్గతంగా నిర్ణయించుకుంది ఏంటంటే నిధులు తక్కువ వస్తాయి, మనం పబ్లిక్ని మోటివేట్ చేయడం ద్వారా పబ్లిక్కి మేలు చేయాలి. చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల నుంచి దూరంగా పెట్టడం, సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా వాళ్ళకి ఇంకా మేలు చేయాలనే ఉద్దేశంతో నేను చెప్పిన దాకా విద్య, వైద్యం, శానిటేషన్ వీటన్నిటి మీద ఫోకస్ చేశాను. ఎట్ ది సేమ్ టైం ఈ గవర్నమెంట్ కూడా చాలా మేరకు నాకు అభివృద్ధికి సహకరించినప్పటికీ కూడా రిజల్ట్ అవుట్కమ్ ఏమో ఈ టైంలో ఉంది, డెవలప్మెంట్ ఏమో లాస్ట్ టర్మ్లో ఉంది. నేను 2 కారణాలు ఏంటంటే డబ్బులు ఎక్కువ రావు అనే దానికి, విభజన జరిగింది కదా మనకి రెవెన్యూ తగ్గిపోద్ది అందుకొని రావు అనేది ఒకటి ఫిక్స్ అయ్యాను. రెండోది నాకు పార్టీ కానీ ప్రభుత్వం నాకు సహకరించకపోయినా ప్రజలకు ఎలా మేలు చేయాలనేది నేను మానసికంగా సిద్ధపడి నా అప్రోచ్ పరిపాలన పరంగా ఎలా ఉండాలని దాని మీద చేసి నేను మోటివేషన్ మీద ఫోకస్ చేశాను. నేను సక్సెస్ అయ్యాను. మౌల్డ్ చేసుకుని మాడిఫై చేసుకోవడం జరిగింది అప్రోచ్ అంతా. అల్టిమేట్గా పబ్లిక్ బెనిఫిట్ అవ్వాలి, రైట్, వాళ్ళ ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి, ప్రశాంతంగా ఉండాలి, జీవన ప్రమాణం పెరగాలి, లైఫ్ స్పాన్ కూడా పెరగాలి. ఇదే కదా పరిపాలన అంటే. రైట్. సో ఇప్పుడు ప్రత్యేకించి మీరు క్యాంపెయిన్ అవసరం లేదు, రోజు కూడా నేను ప్రజలతో ఉంటా అని చెప్తూ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదని కాదండి. అక్కడ ప్రత్యేకించి ఎవరినో బయట వాళ్ళని తీసుకొచ్చి నా ఏమిటో పెద్ద వందమాగదులు అలా అవసరం లేదు. సామాన్య ప్రజలు నేను కలిసి మంచి చెడ్డ చర్చించుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ 10-15 డేస్ చాలా సాదాసీదాగా జరుగుతున్నది. సో ఎటువంటి ఫస్ట్ ఏముండదు, హ్యాపీగా జరిగిపోతుంది, అస్సలు క్వశ్చనే లేదు. రేపు పొద్దున్నే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా ఆ 10 days ప్రాసెస్ అంతే. రైట్, రైట్. సో మీరు ఈ యొక్క దాంట్లో రిజల్ట్ ఏదైతే వచ్చిందంటున్నారు ఈ యొక్క 5 years టైంలో, ఈ వచ్చిన రిజల్ట్స్, ఈ వచ్చిన అవుట్కమ్స్లో మీకు బాగా నచ్చిన అవుట్కమ్స్ 2-3 చెప్పాలంటే కనుక మీరు ఏం చెప్తారు? ఫస్ట్ది శానిటేషన్ అండి. మీరు కనుక్కోండి, శానిటేషన్ ఇంటర్లింక్ టు ద పబ్లిక్ హెల్త్, ఇట్ లీడ్స్ ద లైఫ్ స్పాన్ పెంచే విధంగా చేస్తుంది, ఇంక్రీజ్ ద హ్యూమన్ లైఫ్ స్పాన్. ఈ 3 ఇంటర్లింక్ అండి. అది లైఫ్ స్పాన్ అనే మాట ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే 2-3 years, అనదర్ 5-6 years తర్వాత ఆటోమేటిక్గా కంపేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ ఇండెక్స్లో మనకి ఫస్ట్ చూసేది మనిషి ఎంతకాలం బతికాడు, ఎంత సంతోషంగా బతికాడు ఏ దేశంలోనైనా. ఆ పారామీటర్స్లో ఫస్ట్ శానిటేషన్ వస్తుంది. దాని పరంగా ఫస్ట్ అదొక సబ్జెక్టు. రెండోది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసేది.
నేను చెప్పాను కదా, మళ్ళీ మాకున్నటువంటి సోర్సెస్లో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలంటే మార్కెటింగ్ సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేయాలి. ఈ మధ్యలో వచ్చిన వాడరేవు, ఈ మూడు బెస్ట్. ఇవి కాక నేను చాలా చేశాను, చాలా బెస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ పబ్లిక్ పరంగా. రైట్. నెక్స్ట్ 5 yearsలో ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనుకుంటారు? ఇవి కాకుండా ఏదన్నా మీరు స్టార్ట్ చేసింది అవుట్కమ్ అనేది నెక్స్ట్ 5 yearsలో ఏది బాగా వస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఫౌండేషన్ వేసింది? నేను 2018లో కలెక్టర్ గారిని పిలిచి ప్రజావేదిక స్టార్ట్ చేశాను. ఆయనే చీఫ్ గెస్ట్ దానికి ఇనాగరేట్ చేశాడు, ప్రోగ్రామ్ లాంచ్ చేశాడు. 2.5 hours ఉన్నాడు, అందరు అధికారులు వచ్చారు, డిస్ట్రిక్ట్ హెడ్స్ కూడా వచ్చారు. ఆ రోజు 375 సమస్యలు వచ్చినాయి ఒకే రోజు. ఆయన డయాస్ మీద అన్నమాట. అదే నేను వెస్ట్రన్ బెల్ట్కి వెళ్తే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కలెక్టర్ గారిని వెళ్తే 5,000 పైన సమస్యలు వస్తాయి. పోలీసులు ఈ తొక్కిసలాట జరగకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి అర్ధరాత్రి దాకా సరిపోయేది, అలాంటి చీరాల్లో 375 వచ్చినాయి అని ఆ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే నేను ఈ మధ్య ఒక 3 months బ్యాక్ ఆపేసే రోజుకి బిలో 40, అంటే ఎవ్రీ వీక్ ప్రజావేదిక అంటే ఒక లైవ్ ప్రోగ్రాంలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్లు కూర్చుంటాను, ఇలానే లైవ్ పెడతారు. డిఫరెంట్ పబ్లిక్ గవర్నమెంట్ రిలేటెడ్ చట్ట పరిధిలో ఏ సమస్యను అడగచ్చు. ఇదంతా ప్రజలు సుమారుగా 55-60 వేల టీవీల్లో చూస్తూ ఉంటారు. అంటే అందరని కాదు, ఎంతమంది అయితే అంతమంది వీక్షిస్తూ ఉంటారు. అంటే చాలా టిపికల్ అండ్ కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఓపెన్గా అడుగుతూ ఉంటారు, నా ఎమ్మట తిరిగి చాలామంది అధికారులు తప్పు చేశారనో అదని ఇదని, లేకపోతే నేను చేశాను, అయినా సరే ఫేస్ చేస్తే 50 లోపు తగ్గి పని. ఇలా మళ్ళీ నేను ప్రజావేదిక నెక్స్ట్ పెడితే ఒక్క సమస్య కూడా నాకు రాకుండా అవి ప్రభుత్వ కార్యాలయాలనే ప్రభుత్వ ఉద్యోగస్తులే పరిష్కారం చేయాలి. అదేవిధంగా రెండోది ఎంప్లాయ్మెంట్ మీద కూడా ఈ వాల్యూ ఎడిషన్ కానీ, ప్రాసెసింగ్ కానీ, టూరిజం కానీ, మార్కెటింగ్ కానీ 4 ఇంప్రూవ్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ బాగా చేయాలనేది. అంతకు తప్పితే రొటీను అన్ని నియోజకవర్గాలు లాగా ఉండే పెద్ద పెద్ద సమస్యలు మా దగ్గర ఏమి లేవు. సార్ మీరు పర్సనల్గా బ్రాండింగ్ చేసుకుంటారు, ఫేస్బుక్, ట్విట్టర్ అట్లాంటి పేజీలు ఏమైనా ఉన్నాయా మీకు? లేవండి. అవసరం ఉందనుకుంటున్నారు లేదనుకుంటున్నారు? నేను అసలు 1% కూడా నమ్మను దాన్ని. ఇప్పుడు ఎక్కడో వేరే దేశంలో ఉండేవాడు నా గురించి చూసి, అంటే నేనేం చేస్తున్నాను అనేది మంచి థింగ్స్ ఎవరన్నా చూడటం, లేకపోతే ఎక్కడన్నా మేలు జరుగుతుంటే నేను స్టడీ చేయటం వేరు. కానీ ఊరికే సోషల్ మీడియాలో అలా కూర్చొని పని పాట లేకుండా నేను కూడా 21 years బ్యాక్ బీఎస్సీ కంప్యూటర్ గ్రాడ్యుయేట్ని. అంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు, అది వేరే విషయం. కానీ నాకెందుకనో పెద్దగా అందులో గుడ్ థింగ్స్ ఉన్నాయి, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. బట్ నా ఏ అకౌంట్ లేదు. రైట్. సో డైరెక్ట్గా ప్రజలతోనే అకౌంట్? 100%. రైట్. డైరెక్ట్ ఇంటరాక్షన్ 100%. మధ్యలో మాధ్యమాలు ఏవి లేదంటే నథింగ్ డూయింగ్. మీరు కనుక్కోండి, ఎవరినైనా కనుక్కోండి. సార్ మనం వెళ్ళిపోయే ముందు చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది మనం జస్ట్ ఆడదామంటే ఒకటి నేను అడుగుతుంటే మీరు టకటక సమాధానం చెప్పేస్తున్నారు 1 word 1 sentenceలో. మీకు బాగా ఇష్టం ఉన్న పుస్తకం, మీరు ఒకవేళ బుక్ రీడర్ అయితే కనుక? నాకేం పెద్ద దాని మీద సమాజాన్ని స్టడీ చేయటమే, నాట్ పర్టికులర్. రైట్. ఓన్లీ అంటే మిమ్మల్ని ఎక్కువగా జనాలు ఏమని సంబోధిస్తూ ఉంటారు? కృష్ణమోహన్ అని అంటారు. వెనకాల అన్న తమ్ముడు అట్లా? అన్న తమ్ముడు కానీ, ఎమ్మెల్యే అని కానీ, మోస్ట్ ఆఫ్ ది కొద్దిమంది ఎమ్మెల్యే అంటారు. రైట్. కొద్దిమంది ఎమ్మెల్యే అంటారు. ఎప్పుడన్నా మీ కొడుకులు కానీ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందా? నాన్న ఈ సమస్య ఇక్కడ ఉందని నాకు తెలుస్తుంది, ఏమైనా చేయగలరా అంటే? పొలిటికల్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. మా పిల్లలు చిన్నవాళ్ళు పాపము. కానీ నేను ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్లో చేర్చిన పిల్లవాడు ఉన్నాడు కదా, వాడు చిన్నవాడు, వాడు బెంచ్ మేట్, వాడి బెంచ్లో పక్కన కూర్చున్నవాడు. వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్. నేను ఈ మధ్య హౌస్ సైట్స్ ఇస్తుంటే వాళ్ళకి ఇల్లు లేదని చెప్పి వాళ్ళ ఫాదర్ని మదర్ని అంటు పెట్టుకొచ్చాడు. నాకు చాలా బాగా నచ్చింది, వాళ్ళకి ఇచ్చాము. అది సో ఆ రకంగా హెల్పింగ్ నేచర్ అనేది స్టార్ట్ అయిపోయింది అంటారు? హెల్పింగ్ అని కాదు, నాకు అది కూడా చాలా ఇష్టం. రైట్. ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఎప్పుడు కూర్చుంటాడు, వాడికి ఏదో ఇబ్బంది ఉందని చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చాడు. రైట్. నీకు ఇష్టమైన నాయకుడు ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ ఆఫ్ లీడర్స్లో మనకు కనిపిస్తున్న లీడర్స్? రోషి గారు. రోషి గారు బాగా ఇష్టం, బాగా ఇన్స్పిరేషన్. ఆయన కూడా చీరాలకి ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా నేర్చుకుంది కూడా పరిపాలన పరంగా రోషి గారి దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి. రైట్. ఇప్పుడున్న పరిస్థితులు తీసుకుంటే కనుక ఇప్పుడు ఉన్న నియోజకవర్గాలన్నింటిలో కూడా, ఆంధ్రప్రదేశ్ ఉన్న నియోజకవర్గాలన్నింటిలో కూడా దేంతోనైనా ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఒక నియోజకవర్గంతో అని మీకు ఏమైనా అనిపిస్తే ఏ నియోజకవర్గం? నేచురల్ కుప్పమే కదా. ఓకే. రైట్. సో డైరెక్ట్ సీఎం తెలంగాణలో సిద్దిపేట బాగుంటుంది అంటారు, మన ఆంధ్రాలో కుప్పం, పులివెందులు ఒక టైంలో బాగుండేది, ఈ మధ్యలో లేదనేది విన్నాను. సో మీకు ఇష్టం ఇప్పుడున్న ప్రజెంట్ తీసుకుంటే కనుక, తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే కనుక మీకు బాగా సన్నిహితంగా ఉండే నాయకుడు? చంద్రబాబు నాయుడు గారే. డైరెక్ట్ ఆయనతోనే? ఇంకా అంతే, ఇంకా మిగిలిన పెద్దగా ఎవరితో నాకు. లోకేష్తో మీకున్న ఇంటరాక్షన్ కానివ్వండి, లోకేష్ యాజ్ ఎ లీడర్గా కానివ్వండి, మీరు ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నారు? యాక్చువల్గా ఇంటర్నల్ దీంట్లో లోకేష్ ఇన్వాల్వ్ కాడు. ఓకే. స్టార్టింగ్లో ఉండేవాళ్ళు అనేవాళ్ళు కానీ, బట్ నేను చేరిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్
ఇంటరాక్ట్ విత్ డైరెక్ట్ సీఎం గారితో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చీరాల్లో మీరు చేసిన దాంట్లో కనుక హాయిగా ఇది నా వల్ల జరిగింది అని మీరు అందరికీ చెప్పుకునే ఒక అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా ఉంది అంటే కనుక మీరు ఏం చెప్తారు? ఒకటే. మా నియోజకవర్గంలో గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి అయినా ఒంటరి మహిళ ఒక్కతే ఎక్కడికైనా సంచరించిన రోజే స్వతంత్రం వచ్చిందని చెప్పాడు కదా, అలాంటి పరిస్థితి నేను చాలా కష్టపడి తీసుకొచ్చాను. మా నియోజకవర్గంలో మహిళలు ఏ ప్రాంతంలోనే ఏ సమయంలో సరే ధైర్యంగా వెళ్ళగలరు. ఒక్క బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా లాస్ట్ 5-6 ఇయర్స్లో లేదు. దట్ ఈస్ ద మేజర్ అచీవ్మెంట్. రైట్. మీకు ఏ వాహనం అంటే సైకిల్ ఇష్టం, ఆటో, రిక్షా, కార్, ఏ వాహనం ఇష్టం మీకు? టూ వీలరే చాలా కాలం ఇష్టంగా డ్రైవ్. ఇప్పుడు డ్రైవ్ చేస్తుంటారు ఇట్లాంటి పరిస్థితి? ఎప్పుడన్నా అంటే జనాలు వచ్చేస్తారు, కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటి భావన ఏమో. నాకు CBZ ఉండేది దగ్గర 5-6 ఇయర్స్. ఆయనకి ఎవరు కూర్చునేవాళ్ళు కాదు. ఓహో, మెరుపు వేగమా అక్కడ? అదే ఇప్పుడు లేదు, తక్కువ. సో డైరెక్ట్ ఒక సెంటెన్స్లో ప్రజలకి 2019 ఎన్నికలు వస్తున్నాయి, చీరాల ప్రజలకి మీరు చెప్పే మాట? మన ప్రాంతం అభివృద్ధిలో కానీ, ఉపాధి అవకాశాల్లో కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇలానే ముందుకు పోవాలంటే ఎవరు ఉండాలనేది, ఎట్ ది సేమ్ టైం మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు ఉండాలనేది ఆలోచించి నిజాయితీగా ఓటేమనేది నా తాలూకా ప్రజలకి సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఈ టైం ఇచ్చినందుకు. అండ్ విష్ ఆల్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.